ఈ వారం మన గెస్ట్ 1992 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. యూనిఫామ్ సర్వీస్లోకి వచ్చిన యూనిఫామ్ లేకుండా బయట తిరిగిన రోజు, ఏ రోజు ఏం జరుగుతుందో, ఎక్కడ బ్లాస్ట్ అవుతుందో, ఎక్కడ పోలీసులు చనిపోతారో అనే భయం ఉండేవారు. అసలు యూనిఫామ్ ఈ సర్వీస్లో రావాలని బై ఛాన్సా బై చాయిస్ వేసుకొచ్చారా? మాకు అల్లుడు అవుతాడు అని పాప దుబాయ్ వెళ్ళి వచ్చి రెడ్ టీ షర్ట్ వేసుకొని చివరస్తులు నిలబడడం. జీబ్ అక్కడికి వచ్చింది, ఆయన రెడ్ టీ షర్ట్ చూసి యమ కొట్టిరట, టీ షర్ట్ తిరగదా కొట్టారు. అవరా లేకుండా దౌర్జన్యం పోలీస్ అనేది ఒక కాన్సెప్ట్కి వచ్చినాం. అప్పుడు మనం అనుకున్నాం, అరే మనం కూడా ఏదో ఒక రోజు యూనిఫామ్ వేయాలని. మీరు 92లో డిపార్ట్మెంట్కి వచ్చేసరికి అప్పటికే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి ఇక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమి వచ్చాయండి? హెడ్ క్వార్టర్లో దాదాపు 3000 మంది ఉంటారు. అప్పుడే ఒక్క కానిస్టేబుల్ కూడా స్పెషల్ పార్టీలో పనిచేయడానికి మాత్రం ముందుకు రాలి దెబ్బలు కూడా. వెంకటాపూర్ మండలం రామకృష్ణపూర్ ఆ ఏరియా కానిస్టేబుల్ సాంబయ్య అని ఉంటాడు. అయితే ఆ ఊరికి వెళ్ళాలి సార్, ఆ దళం వస్తుంది, గోవర్ధన్ వాని ఏరియా సార్, వాడు వస్తాడు అంటే 11:30, 12 o'clock ఎదుటింట్లోకి వెళ్ళి ఒక వాయిస్ వినబడుతున్నారు. మా సెంట్రీ అబ్జర్వ్ చేసింది. ఇద్దరు డివైడ్ అయింది. మమ్మల్ని చూసి ఒక అలా సెంట్రీ వెపన్ పట్టుకొని పరిగెత్తుకుంటారు. చేయి చూపిస్తున్న బ్లడ్ అంటే సార్ నాకు అంటే అప్పటికి చూసేసరికి AK-47 రౌండ్ పడుతుంది, అది బ్లీడింగ్ అవుతున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాలో అన్ని దళాలన్నీ ఆ ఏరియాలో కానీ క్లీనరీ పెడుతున్నారు నాకు ఇన్ఫర్మేషన్ అంతా. అరే 6:30 అవుతుంది, లైట్ డిమ్ అయితే గీడికి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది, లెఫ్ట్కి అంతా ఫారెస్ట్ ఉంది, రైట్కి ఫారెస్ట్, వీడేందుకు ఇక్కడ వీడు ఒక్కడి గీడ కట్టెగొట్టు గొడ్డలతో ఇటు కొట్టుకోవడం ఏంటంటే నాకు ఒక డౌట్ వచ్చింది. సింగారం చనిపోయారు అనుకున్నారు ఫైరింగ్లో. నిజంగా గాడ్ ఇస్ గ్రేట్, కానీ మేము నలుగురము ఎంటైర్ దళం 40 మంది మనకి ఫైర్ చేసినాము. సార్ వరంగల్ రామకృష్ణ ఎలా చనిపోయారు? ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకున్న నెట్వర్క్, రామకృష్ణకున్న నెట్వర్క్, రామకృష్ణ ఉన్న నాలెడ్జ్ అసలు ఎవరికి లేదు అసలు చెప్పాలంటే. అందుకు సార్ మీరు చేసిన ఎన్కౌంటర్లో నా చేతులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారే అని ఎప్పుడైనా బాధపడ్డారు? సిద్ధాంతం కూడా వేరు బాగానే ఉంది. సిద్ధాంతం అనేది అది తప్పుదోవబడుతున్నది. మీరు జనజీవన సమస్యలు రావాలని మేము చాలా రోజులు వాళ్ళు మెడిసిన్స్ పంపించిన రోజులు, వాళ్ళని ఇన్వైట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1992 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు కిషోర్ కుమార్ గారు. ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఆయన వచ్చే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో చాలా నక్సల్స్ హబ్గా ఉండేది. వరంగల్ జిల్లాలో అనగానే వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతం అంతా కూడా ఇక్కడ పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్లకి ఆ సమయంలో దినదిన గండం దీర్ఘాయుష్మాన్ భవ అనేవారు. అంటే యూనిఫామ్ సర్వీస్లోకి వచ్చిన యూనిఫామ్ లేకుండా బయట తిరిగిన రోజులు, తన నీడన తనే నమ్మే పరిస్థితి రోజులు, ఏ రోజు ఏం జరుగుతుందో, ఎక్కడ బ్లాస్ట్ అవుతుందో, ఎక్కడ పోలీసులు చనిపోతారో అనే భయం ఉండేవారు. ఆ సమయంలో పోలీసులకి పిల్లలు ఇవ్వడానికి కూడా, అంటే ఆడపిల్లలు ఇవ్వడానికి కూడా భయపడే రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండేది, అప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా హ్యాండిల్ చేశారు, అప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి అనే విషయాన్ని కిషోర్ కుమార్ గారికి తెలుసుకుందాం. కిషోర్ సార్ నమస్తే అండి. సార్ నేను చెప్తున్నట్లుగా 1992 ఈ ప్రాంతం అంతా కూడా ఒక యుద్ధ వాతావరణం. ఇది పర్టికులర్గా వరంగల్, కరీంనగర్ ఆ ప్రాంతం అంతా కూడా, ఖమ్మం ఇదంతా కూడా హబ్. ఏ రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మీరు 92లో డిపార్ట్మెంట్కి వచ్చేసరికి అప్పటికే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా, ఒప్పుకోలేదా? అసలు యూనిఫామ్ ఈ సర్వీస్లో రావాలని బై ఛాన్సా బై చాయిస్ వేసుకొచ్చారా? వస్తున్న సమయంలో ఇక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమి వచ్చాయండి? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు కిషోర్ కుమార్ గారి కుటుంబ నేపథ్యం, ఈ యూనిఫామ్లకి నిందాక అడిగినట్లుగా బై ఛాన్సా బై చాయిసా? బై చాయిస్. బై చాయిస్. ఓకే. అయితే 1992లో యాక్చువల్ 90 రిక్రూట్మెంట్ మాది. 1990 నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్లో ఫస్ట్ 91లో RSAకి సెలెక్ట్ అయినా. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అవుతారు. ఎందుకు నాకు ఇంట్రెస్ట్ లేకుండా, అసలు సివిల్ SI మీద ఇంట్రెస్ట్ ఉంటే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ నేను ఇంటర్వ్యూ కూడా అటెండ్ కాలేదు. విజయరామరావు రిక్రూట్మెంట్ చైర్మన్, అటెండ్ కాలేదు. తర్వాత నేను ఆబ్సెంట్ అయినా. అది తర్వాత సెకండ్ లిస్ట్ మళ్ళీ కాల్ ఫర్ చేసిన 92లో
ఇక్కడ అప్పుడు కరీంనగర్ జిల్లాలో, ఉత్తర తెలంగాణ జిల్లాలో మావోయిస్టులకు ప్రాబల్యం ఉన్న చాలా ప్రాంతం అది. అవునండి. అప్పుడు ఆ సార్ ఈ డిపార్ట్మెంట్ అనేది మీరు బై చాయిస్ వచ్చారంటున్నారు. మీకు అంత ప్రభావితం చేసింది కానీ లేదంటే ఈ రోల్ మోడల్గానే ఉందా? ఉంది. అయితే నేను చిన్నప్పుడు చదువుకుంటప్పుడు మాకు మా సూపర్ సీనియర్ శశికుమార్ సార్ అని ఉండే. ఎవరండి? శశికుమార్. ఓకే. ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్. అప్పుడు ఎస్ఐ ఉండే, అతను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. వరంగల్ జిల్లాలో పనిచేస్తున్నాడు ఆయన. వరంగల్ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఒకసారి నేను అక్కడ చదువుకుంటున్నాం. నేటివ్ కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ప్రజెంట్ పత్తిపాక విలేజ్, ధర్మారం మండలం, పెద్దపల్లి జిల్లా ఇప్పుడు ప్రజెంట్. శశికుమార్ ఈజ్ మా సూపర్ సీనియర్. ఆయన ఇంటికాడ మేము సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ చదువుతున్నప్పుడు ఒకసారి ఆయన విలేజ్కి వచ్చిన వాళ్ళ ఊరికి వస్తున్నప్పుడు ఆయనతోటి ఒక జీబు, ఇద్దరు గన్మెన్లు, వాళ్ళందరూ చూసేసరికి ఒక ఇంప్రెషన్ కలిగింది. అసలు ఏంటి, అసలు పోలీస్ ఆఫీసర్ అంటే ఇట్లా ఉంటుందా అని ఒక ఆలోచన, థాట్ వచ్చింది. థాట్ వచ్చిన తర్వాత అప్పుడు ఇక అప్పుడు నేను జస్ట్ 7th క్లాస్, ఆ టైంలో 7th క్లాస్ చదువుతున్నాను. దాన్ని అట్లే మనసులో ఉండిపోయింది. చూశాను, ఆయన 2 రోజులు ఆయన అబ్జర్వ్ చేసినాను. ఇది ఎందుకు అంటే ఆయన ఎందుకు దగ్గర అంటే మా అన్నయ్య, మా పెద్దన్నయ్య డాక్టర్, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, చెప్పారంటే క్లాస్మేట్స్. ఈజ్ ఎ మెడికల్ ఆఫీసర్ ఇన్ నల్గొండలో చేస్తుండే. వాళ్ళు మంచి మంచి ఫ్రెండ్స్ ఇద్దరు. ఇతను డాక్టర్ అవ్వడానికి కూడా ఆయన బాగా ఎంకరేజ్ చేశాడు. మా బ్రదర్ డాక్టర్ అవ్వడానికి కూడా శశికుమార్ ఎంకరేజ్ చేశాడు. అదేవిధంగా ఆయన డాక్టర్ అయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి సర్వీస్లో అవసరం ఉన్నప్పుడల్లా ఒకరికి ఎక్కువ వాళ్ళు షేర్ చేసుకునే వాళ్ళ వ్యూస్ ఎట్లా సొసైటీలో ఎట్లా అంటుంటే, అప్పుడు మా అన్నయ్య 3rd ఇయర్లో చదివేటప్పుడు ఒకసారి ఊరికి వచ్చిన తర్వాత అప్పటికే నాకు ఎడ్యుకేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన వచ్చి ఎంబీబీఎస్ 3rd ఇయర్, నాకు హెల్త్ బాగుండట్లేదు, నేను తమ్ముని తీసుకెళ్తాను అన్నాడంట. తమ్ముని తీసుకెళ్తా అంటే, లేదు అప్పుడు మాకు బర్రెలు ఉన్నాయి, పోతులు ఉన్నాయి మాకు, వాటిని మేయించడానికి వాటిని మేపేవాడిని. వాటికి వెళ్తుంటే లేదు కుదరదు, నిన్ను చదివించడం ఎక్కువైంది, ఇంకా మీ తమ్ముడిని తీసుకుపోవడం అంటే, అయితే మా అన్నయ్య అలిగి 2 రోజులు ఇంటికానే ఉన్నాడు. ఎందుకు పోవట్లే అంటే, మరి అక్కడ వంట చేసుకోవడం కష్టం అవుతుంది, నాకు కష్టం అవుతుంది, నేను చదువు బంద్ చేస్తాయి, మీరు తమ్ముని పంపిన అంటారంటే, చెల్లెని పంపిస్తాను. చెల్లె అందరూ మగపిల్లలు ఆడపిల్లలు ఉంటారు, కుదరదు అన్నారు. అప్పటికి 3 days 4 days 5 days తర్వాత ఇక బలవంతంగా మా పేరెంట్స్ ఒప్పుకొని ఇక ఆ రోజు ఒక ట్రంక్ బాక్స్ తీసుకొని లారీకి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి లారీకి చుప్పాయంలో దింపాడు. నువ్వు హైదరాబాద్ అంటివి కదా అంటే, హైదరాబాద్ కాదు నేను తీసుకుపోయేది, నా దోస్తులందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు ఒక్కడే చదువుకుంటున్న స్వార్థం నీకు ఒక్కడికే ఉంది, నీ ఇంట్లో ఎవరు చదివిపించట్లేదని, అందుకని నేను హైదరాబాద్ తీసుకుపోవట్లేదు, ఇక్కడే సోషల్ హాస్టల్లో జాయిన్ చేస్తాను. అట్లా నా విద్య అట్లా స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు మా విలేజ్లో ప్రకాష్ రెడ్డి అని ఒక ఎస్ఐ ఉండే, అక్కడ పెద్దపల్లి ఎస్ఐ ఉండే, ప్రకాష్ రెడ్డి. అయితే ఆయన చాలా పాటలు, మావోయిస్టులు చాలా పాటలు కట్టారు అప్పుడు. ఇప్పుడు ఎగిరెగిరి పడకురు, ప్రకాష్ రెడ్డి అనే పాటలు కూడా వీళ్ళు చనిపోయిన గద్దారి ఇలాంటి వాళ్ళ పాటలు కూడా రాస్తే, మేము ఇక్కడ చదువుకుంటున్నప్పుడు వీధి లైట్ల కింద చదువుకుంటున్నప్పుడు పోలీసులు వచ్చి మాకు అల్లుడవుతాడు అని పాప దుబాయ్ వెళ్ళి వచ్చి రెడ్ టీషర్ట్ వేసుకొని చౌరస్తలు నిలబడాడు అన్నట్టు, ఈవినింగ్ అవర్స్. అయితే జీబ్ అక్కడికి వచ్చింది, ఆయన రెడ్ టీషర్ట్ చూసి యమ కొట్టిరంట, టీషర్ట్ తిరగదా కొట్టారంట. అప్పుడు బాగా అంటే నాకు అయితే బాగా అసలు ఏంది, అసలు ఇంత ఈ రకంగా ఉంటుందా, ఇంత పవరా, అసలు పవరా లేకుండా దౌర్జన్యం పోలీస్ అనేది ఒక కాన్సెప్ట్కి వచ్చినాం. అప్పుడు మనం అనుకున్నాం, అరే మనం కూడా ఏదో ఒక రోజు యూనిఫామ్ వేయాలనే కాన్సెప్ట్ అప్పటిసింది మనలో ఒక తపన స్టార్ట్ అయింది. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయినాక ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్స్ వస్తే జాయిన్ కాలేదు, టీటీసీ ట్రైనింగ్ కూడా టీచర్స్ వస్తే కూడా నేను పోలేదు. నేను అసలు ట్రైనింగ్కి వెళ్ళని చెప్పాను, టీటీసీ సెలెక్ట్ అయితే కూడా పోలేదు. కాన్సెప్ట్ ఒకటే, ఏంటి మనం పోలీస్ ఆఫీసర్ కావాలి. అందుకు దానికి తోడు హైదరాబాద్ వెళ్ళినా, మా అన్న దగ్గర సెలవులు వెళ్ళినప్పుడు అంబర్పేట గ్రౌండ్స్ ఉండే, అక్కడ అంబర్పేట గ్రౌండ్లో సిటీ 107V బస్ ఎక్కితే ఆ అంబర్పేట గ్రౌండ్ పక్క పొంటి ఉండి వెళ్తుందంట. దాంట్లో కూర్చొని చూస్తుంటే అందరు ట్రైనింగ్ చేసేవారు, మనం ఎందుకు ఈ గ్రౌండ్లో ట్రైనింగ్ చేయొద్దనే కాన్సెప్ట్ బలంగా నాటుకున్నది అప్పుడు. అయితే అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒకటే చెప్పారు, మనం ఏదైనా అచీవ్ చేసుకోవాలంటే, గోల్ ఉండాలంటే మనం చదవాలి, మనం చదువుని విద్యను మించింది మనకి ఇంకోటి లేదు, తల్లిదండ్రులు చెప్పిన ఆస్తులు లేదు, మనకు విద్యనే మనం విద్యతోటే మనం ముందుకు పోవచ్చు, మనం ఎదగాలంటే
మనది ఒకటే వజ్రాది, మనకున్న ఆయుధం ఒకటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన ఒక రిజర్వేషన్ ఒకటి, ప్లస్ అదేవిధంగా మనం విద్యోదాన్ని మనం అభివృద్ధి చెందొచ్చు కాన్సెప్ట్ తోటి మనం ముందుకెళ్ళడం జరిగింది. ఆ లైబ్రరీలో మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ 8 వరకు అందులో చదువుకునే వాళ్ళను. చదువుకుని వెళ్ళి ఇంటికి రూమ్ కూడా లేదు అప్పటికి. సో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఒక బలవంతంగా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను అక్కడ దిల్సుఖ్ నగర్ హాస్టల్లో. అట్లా చదువుకుంటూ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ వచ్చేవాళ్ళు. బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా వచ్చింది, రైల్వేస్ కూడా వచ్చినాయి. కానీ నా కాన్సెప్ట్ అది కాదు కదా, అందుకు నేను ఎందులో ఫార్మాలిటీ ప్రకారం రాసేవాడిని. బలవంతంగా మా అన్నయ్య బలవంతం చేసిన ఎగ్జామ్ అటెండ్ అవ్వదు, కానీ అది మనం సాటిస్ఫైగా మనం రాకపో ఒకటే. తర్వాత 90లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడికే మనకు హైదరాబాద్ జోన్, మనకు వరంగల్ జోన్ 5th జోన్లో నోటిఫికేషన్ వచ్చిన. అయితే ఒకటి నేను రెగ్యులర్గా 5 o'clock లేచి రన్నింగ్ చేస్తుండే. రెగ్యులర్గా అసలు మనం ఒకరోజు భోజనం చేయకుండా ఏం కాకపోతే రన్నింగ్ అనేది రెగ్యులర్ చేస్తున్నాం. అయితే వస్తుంటే అయితే కొంచెం డౌట్ ఏముండే అంటే ఆడ ఒక తాడు కట్టారు. ఆడ నర్సయ్య ఆర్ఎస్ఐ ఉన్నాడు హెడ్క్వార్టర్లో. అది 5 ఫీట్ల 6 ఫీట్ల అడుగులో దాన్ని 6.5 ఫీట్లు పెట్టి ఆ తాడులకి వెళ్ళి ఎవడైతే ముందు పోతాడో ఆ తగిలిపోయిన లోపల గ్రౌండ్లోకి వెళ్ళడం పెట్టేసరికి అది నేను 2 సార్లు దాడితే నాకు తగలట్లేదు. అసలు అది ఏంటి ఇంత హైట్ కట్టారు వీళ్ళు ఏంటని పక్క నిలబడ్డా. ఆయన టీ తాగడానికి పక్క వెళ్ళేసరికి నేను వెళ్ళిపోయి అట్లా నిలబడ్డా. మేడం ఐఏఎస్ మేడం అనురాధ మేడం ఉంది అక్కడ. అనురాధ మేడం అక్కడ హైట్ మెజర్మెంట్ చేస్తుంది. ఒకటి కాన్సెప్ట్ ఏంటంటే హైట్ అది కరెక్ట్ హైటే, కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మెజర్మెంట్ చేస్తారు, చాలామంది వెళ్ళగొడుతున్నారు. అయితే అందులోకి వెళ్ళేసరికి అరే నువ్వు అండర్ రైటర్ పక్క జరుగు అన్నది మేడం. అండర్ రైటర్ పక్క జరగను సరే కూర్చున్నాను. అక్కడ ఇంకొక అతను 89లో ఆయన ఇంటర్వ్యూకి పోయినట్ట, ఎస్ఐకి ఇంటర్వ్యూ అయినట్ట. పేరు తెలియదు, అక్కడే పరిచయం, గ్రౌండ్లో పరిచయం. ఆడ ఒక టెంట్ ఉంది, టెంట్ కింద డిఐజీ గారు కూర్చున్నారు. పేరు ఇంద్రజిత్ నాగియా. ఎవరండి? ఇంద్రజిత్ నాగియా సార్. అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చుంటే నేను అక్కడికి వెళ్ళి నేను వెళ్ళిపోతాను, రెడీ అవుతున్నాను, బట్టలు తీసుకుని రెడీ అవుతుంటే అరే తమ్మి నా ఎంబడి రారంటే ఎందుకన్నా అంటే ఇగో నువ్వు రారా అడుగు పోదాం, ఆ సార్ని అడుగుదాం, ఆయన వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారంటే సరే పా అని వెళ్ళాము. నేను ఒకటి అరే కొడతారన్న అవసరం ఇది అవసరం అన్న అంత పెద్ద సార్ దగ్గరికి అంటారు. నేను చేతులు వెనక కట్టుకొని ఆయన వెనక నిలబడ్డాను. ఏ ఊరు నీది అంటే సార్ వరంగల్ సార్, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసిన, ఇంటర్వ్యూ దాకా పోయినా సార్, నన్ను ఇలా హైట్ తక్కువ ఉందని పక్క పంపించి నీదేందిరా అన్నట్టు. సార్ నాది కూడా చేయమంటే నువ్వు ఎక్కడంటే కరీంనగర్ సార్ అన్న. అరే నేను నిలిచిపెడితే నువ్వు నక్ష ఎట్లా కడుతారు అన్నాడు. సార్ లేచి వచ్చి సారే కొలిసిండు మెజర్మెంట్. కొలిసిన తర్వాత అరే యూఆర్ లక్కీ ఫెలో అని చెప్పేసి పాపం ఆయనేమో నాతో టచ్ అయిన, ఆయన సెలెక్ట్ కాలేదు. నేను హైట్ సెలెక్ట్ అయిన గ్రౌండ్లోకి వెళ్ళాను. నేను ఒకటే అది దాటితే నేను ఇంటర్వ్యూకి వెళ్తాను, నాకు గ్యారెంటీ. మీకు జీవితాన్ని మార్చింది ఇంద్రజిత్ నాయక్ గారు. మాట చెప్పాలంటే ఆ సారే అసలు. నేను పోయి నిలబడ్డ వల్ల లక్కీ ఫెలో కరెక్ట్ ఉన్న హైట్ కరెక్ట్ సరిపోయిందిరా పొమ్మను. ఈ ఈవెంట్స్ అన్ని క్వాలిఫై అయినా, ఎంట్రన్స్ రాసినాం. 91లో ఆర్ఎస్ఐ సెలెక్ట్ 2 ఇంటర్వ్యూ చేసిన, సివిల్ ఎస్ఐ ఆర్ఎస్ఐ. సివిల్ ఎస్ఐ ఇంటర్వ్యూలో ఒక మనం అప్పుడు ఏంటంటే నెదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం గారు, సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా సీఎం గారు, మాకు ఎమ్మెల్యే గారు మాతంగినారు సార్, చనిపోయినాడు. అయితే ఆయన ద్వారా మేము పైరేవులు నడుస్తాయి కాబట్టి కానీ ఆయన ద్వారా వెళ్తే ఒక విజయరామరావు ఇంటర్వ్యూ ఆఫీసర్, మాకు తెలియదు అసలు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. ఆయన దగ్గర పోతే ఎవరు నీకు ఇన్ని ఊరు అన్నాడు. సార్ కరీంనగర్ సార్ పత్తిపాక. నీకు ఎమ్మెల్యే గారు ఎట్లా తెలుసు అంటే సార్ మా అన్న సర్పంచ్, నాకైతే ఏం తెలియదు అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే డిగ్రీ అయిపోయింది సార్ అన్న. ఇప్పుడు ఏం చేస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంతే, నన్ను ఏం అడగలేదు, పోరా అన్నారు. సెలెక్షన్ లిస్ట్ నన్ను పేరు రాలేదు. తర్వాత తెలిసింది విజయరామరావు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ డిపార్ట్మెంట్లో. ఇలాంటి పైరవులకు తావి ఇవ్వడం తర్వాత తెలుసుకున్న తర్వాత అరే పొరపాటు అయిందిరా అని కాము ఉన్నాం. తర్వాత సెకండ్ లిస్ట్ కాల్ ఫర్ ఇప్పుడు హన్మకొండ ఏసీపీ కిరణ్ కుమార్, ఆయన డిపిఓలో మినిస్ట్రియల్ స్టాఫ్గా పనిచేస్తున్నాడు. ఆయన పనిచేస్తుంటే నా దగ్గరికి నా అడ్రస్ పట్టుకుని హైదరాబాద్కి వచ్చిండు. కాల్ లెటర్ పట్టుకొని వచ్చాడు. ఏంటిది అంటే అరే అన్న నీకు ఇంటర్వ్యూ ఉంది, నువ్వు 92 అప్పుడు ఏప్రిల్ మేలో నువ్వు ఇంటర్వ్యూ ఉందన్న, నువ్వు అటెండ్ కావాలంటే అరే నాకు ఇంట్రెస్ట్ లేదు సివిల్ ఎస్ఐ కన్వర్షన్ కూడా దీంట్లో ఉంటుంది, నువ్వు ఎందుకు మంచిగా ఆగి ఉంటుంది, చదువుకోవచ్చు, లెక్చరర్ లాగా ఉంటుంది, నువ్వు రా అన్నాను. వాళ్ళు అప్పుడు ఆయన మాటలు విని నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి నేను సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. మళ్ళీ ట్రైనింగ్ కూడా ఎక్కడ అంబర్పేట గ్రౌండ్కి వెళ్ళిపోయాను. ఇంకా అట్లా డిపార్ట్మెంట్లకి ఎంటర్ అయిన తర్వాత హైదరాబాద్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ జిల్లాలు రిపోర్ట్ చేసినాం. అప్పుడు మాకు గౌతమ్ సమంగ్ ఎస్పీ అన్నారు. నలుగురు నాతోటి మా క్లాస్ మా కొలీగ్స్ ఇద్దరు, సదానందం, శ్రీనివాస్. ఇప్పుడు అయితే సదానందం అడిషనల్ ఎస్పీ ఏఆర్ ములుగులో చేస్తున్నాడు, శ్రీనివాస్ అడిషనల్ ఎస్పీ
భూపాలపల్లి జిల్లాలో చేస్తున్నారు. మేము ముగ్గురం ఇక్కడ రిపోర్ట్ చేసేసరికి అరే మీరు ఏం ట్రైనింగ్ చేసినంటే గ్రేవన్ ట్రైనింగ్ అని చేయలేదు సార్ అన్న. అరే మీరు గ్రేవన్ ట్రైనింగ్ చేయాలని ఇమీడియట్గా మమ్మల్ని ఏం చేసింటే అప్పుడు గ్రేవన్ ట్రైనింగ్స్ పంపించేసాడు. ఆ గ్రేవన్ ట్రైనింగ్కి మేము 3 monthsకి వెళ్ళాం. ఆ గ్రేవన్స్ ట్రైనింగ్లో ఎంత టఫెస్ట్ ట్రైనింగ్ అంటే అంత టఫెస్ట్ ట్రైనింగ్ మేము చూడాలంట. ఆ ట్రైనింగ్ అనేది ప్రతి పోలీస్ ఆఫీసర్కి అవసరం ఉంటుంది. ఆ ట్రైనింగ్ చేసినాక తనకు ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతారంట. ఎట్లా మనం యుద్ధతంత్రం ఎట్లా నేర్చుకోవాలి, మావోయిస్టులు ఎట్లా ఎదుర్కోవాలనేది ప్రతిదీ వాళ్ళు నేర్పిస్తారంట. అందులో బేసిక్ ట్రైనింగ్లో అంత డెప్త్ ఉండదు. చేసిన తర్వాత ఇమీడియట్గా మాకు నెక్స్ట్ ఏంటి, మేము ట్రైనింగ్ అయిపోయి రిపోర్ట్ చేయగానే ఏం చేశాడు ఏబి వెంకటేశ్వరరావు ఓఎస్డీ అప్పుడు మాకు సార్ అక్కడ కూర్చున్నాడు. అదే మీరు రారన్నాడు. మనం ఏంది అప్పుడు మావోయిస్టుల మూమెంట్ చాలా ఉంది. అప్పటికి మా సీనియరు మనకు వాళ్ళ బ్రదర్ అప్పుడు పోలీస్ ఆఫీసర్ బయట రెంట్కు ఉండాలంటే భయం అన్నట్టు. అప్పటికి నాకు పెళ్ళి కాలేదు. చాలా సంబంధాలు చూస్తే ఎవరు పోలీస్ ఆఫీసర్కి అసలు పోలీసుడికి పెళ్ళి అవ్వండి అటెండర్కి ఇద్దామని సేమ్ అదే అర్థం సార్. ఒక 2 సంబంధాలు చూసినా కాము ఉన్నాము. అయితే టైలర్ స్ట్రీట్లో ఒక ఇన్సిడెంట్ అయింది. ఎవరు టైలర్ స్ట్రీట్ మనకు హన్మకొండలో టైలర్ స్ట్రీట్ అని ఉంటుంది. అందులో ఒకటి ఏంటంటే అలా అప్పుడు ఎస్ఐగా సాంబశివరావు సాంబన్న పేరు గుర్తుకొస్తలేదు. వాళ్ళను అతను బాబా మరదలు ఒకటేంటారు రెంటుకుంటే వాళ్ళు టైలర్ స్ట్రీట్లో. అప్పుడు బాగా అంటే బాగా మూమెంట్ ఉంది. ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ని కొట్టాలనే కాన్సెప్ట్లో ఉన్నారో అదేవిధంగా రాయరత్నం సార్ అని మా సీనియర్ 18 బ్యాచ్ ఆ సార్ రెసిడెన్సీ కూడా వాళ్ళు రక్కీ చేశారు. ఎక్కడ ఉంటుంటే నైమ్నార్లు ఉంటుండే రాజరత్నం సార్ 18 బ్యాచ్ అప్పుడు ఎస్ఐ సార్ వీళ్ళు రక్కీ చేశారు. ఇక సార్ ఎందుకో కొద్దిగా యాక్టివ్ ఉంటాడు సారు. అదేవిధంగా అయినా దుర్గయ్య సార్ వాళ్ళ ఇంటికి వేరు వాళ్ళు రక్కీ చేసుకున్నారు. ఒకరోజు మార్నింగ్ 7 o'clock ఎవ్రీ డే పాలోడు వస్తాడు. పాలోడు వచ్చి డోర్ కొట్టాయని ఈసారే డైలీ తలుపు తీస్తాడు అన్నట్టు. తలుపు తీసి పాలు తీసుకుంటాడు దుర్గయ్య సార్. అయితే ఆ రోజు ఏంటంటుంటే ఈయనకు బదులు వాళ్ళు ప్రీ ప్లాన్గా వచ్చారు. డోర్ కొట్టేసరికి దుర్గయ్య సార్కి బదులు వాళ్ళ బావమరిది వచ్చాడు అన్నట్టు. తలుపు తీసి ఫైర్ ఓపెన్ చేసి వాళ్ళ బావమరిది అక్కడ చనిపోయిండు. దాంతో డిపార్ట్మెంట్ బాగాలంటే అందరు హెడ్ క్వార్టర్లో డంప్ చేసిన ఆల్ ఎస్ఐస్ ఎవరైతే స్పెషల్ పార్టీలో పనిచేస్తారో ఇంక్లూడింగ్ నేను కూడా స్పెషల్ పార్టీలో పనిచేసే ఎస్ఐలు అందరినీ కూడా హెడ్ క్వార్టర్లో అందరినీ విధిగా ఉండాలని అప్పుడు ఓఎస్డిఆర్ ఎస్పీఆర్ స్ట్రిక్ట్గా రూల్ ఫాలో చేశారు. అప్పటితో అందరం ఇండియాలోకి వచ్చాం. అయితే ఇదే విధంగా నేను డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ నాది ఏరియా అంటే నా ఏటూరు నగరం ఇన్ఛార్జ్. ఏటూరు నగరం ఇన్ఛార్జ్ ఫస్ట్ పోస్టింగ్ ఏటూరు నగరం మీకు? లేకపోతే నేను అప్పుడు రిజర్వేషన్ అయిన ఉన్నాను కానీ సివిల్కి రాలేను అప్పటికి. అయితే నేను ఏటూరు నగరం వల్ల మావోయిస్టుల మూవ్మెంట్ బాగుండే. ఆ ఏరియాలో ప్లాటూను 80 మంది 40 మెంబర్స్ బాడ నాగేశ్వరరావు ఇంకా సీనియర్ లీడర్స్ చాలామంది ఆ మూమెంట్ తోటి అక్కడ ఆ ఏరియాలో పోలీస్ మూమెంట్ చేయాలంటే చాలా కష్టంగా ఉన్న రోజులు ఆ టైంలో 93, 94, 95లో అది చాలా కష్టమైన రోజులు. అప్పుడు మాకు కిషన్ రావు అని నాకు మా బ్యాచ్మేట్ అతను కిషన్ గారు ఈయన బోనాల కిషన్ రావు అని అక్కడ ఉంటాడు సెక్యూరిటీ కూడా. ఆయన రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఆయన కూడా అక్కడ. ఆయన మా రిలీవర్ మేము ఇద్దరం ఒక ఎస్పీఆర్ స్పెసిఫిక్గా పిలిచి మాకు ఇద్దరికి ఏటూరు నగరం ఏరియా ఇన్ఛార్జ్. ఏటూరు నగరం ఏరియా ఇన్ఛార్జ్ ఇచ్చేసరికి అసలు కానిస్టేబుల్ 16 మందిని తీసుకోమని చెప్తే పెద్ద ఎడుకోటలో దాదాపు 3,000 మంది ఉంటారు అప్పుడే మెన్. ఒక్క కానిస్టేబుల్ కూడా స్పెషల్ పార్టీలో పనిచేయడానికి మాత్రం ముందుకు రాలేదు. ఎవరంటే ఎవ్వరు రాలేదు. ఎవ్వరు ముందుకు రాలంటే ఇక వాళ్ళని ఒక నెల రోజులు వాళ్ళని బతిలాడి వాళ్ళందరూ తీసుకొని అట్లా ఒక 40 మెంబర్స్ తయారు చేసి ఎవ్రీ వీక్ ఎవ్రీ డే 5 days అట్లా కుమ్మింగ్కి వెళ్ళేవారం. ఆ ఏరియాని జరుగుతున్నప్పుడు 1996లో రామకృష్ణపురం అనే విలేజ్ ఉంటుంది, వెంకటాపూర్ మండలం రామకృష్ణపూర్. అక్కడ మాకు ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది నైట్ 11 o'clock. మేము సార్ నైట్ 11 o'clock జరిగింది. ఇప్పుడంటే మీకు గూగుల్స్ నైట్ లైట్లు రకరకాల టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ఏమి ఉండేవి కాదు కదండి. అప్పుడు GPS లేకుండే మాకు అది ఏముండే మ్యాప్ ఉంటుండే. మాకు ఆ మ్యాప్ తీసుకుని నైట్ టైం ఎలా వెళ్ళేవారు? మ్యాప్ తీసుకుని ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్ స్టార్టింగ్కి వెళ్ళేసరికి కంపాక్స్ ఒకటి ఉంటాయి. కంపాక్స్లో ఏం చేస్తాం నార్త్ ఈస్ట్ వెస్ట్ అంతా తప్పాడు ఏం కనబడదు. అప్పుడు జీపీఎస్లు ఇంకా రాలేవాగా. అంత ఫారెస్ట్లో కూడా ఏంది మరి మనం పలానా ఊరికి వెళ్ళాలి నార్త్ ఎటు మా మ్యాప్ను
ల్యాండ్లో పెట్టేది నార్త్ కోయించేసి ఈస్ట్ పోతే ఏ ఊరు వస్తుంది, వెస్ట్ పోతే ఏ ఊరు వస్తుంది, సౌత్కి పోతే ఎక్కడ వస్తుందని అట్లా మేము కోఆర్డినేట్ కానీ చేస్తాం. మీకు లోపల ఎవరు సపోర్ట్ ఉండేవారు కదా? సపోర్ట్ ఎవరు లేదు. ఎవరన్నా పశువుల కాపరి ఎవరైనా కలిస్తే వాళ్ళు కూడా ఏం చెప్పపోయే వాళ్ళు కాదు. మేము ఏ రకంగా మాట్లాడినా కానీ అరే పలానా ఊరు ఏదంటుంటే వాళ్ళు ఆ ఊరికి బదులు పక్క ఊరు పేరు చెప్పి మమ్మల్ని మిస్గైడ్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అలాంటి రోజులు చాలా ఉన్నాయి. ఒక్క రోజు అయితే ఒక్కొక్క టైం అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు ఆ విలేజ్ కూడా సెర్చ్ చేసిన రోజులు నేను ఫారెస్ట్లో, అంత డీప్ ఫారెస్ట్. అప్పట్లో ఫుడ్ కూడా ఏ విధంగా ఉంటుంది? వాటర్ కానీ ఫుడ్ ఏంటంటే వాటర్ ఏం లేదు. వాటర్ ఏ వాగులో ఉంటే అక్కడి వాగులలోకి వెళ్ళి మేము నీళ్ళు సేకరించే వాళ్ళం. ఎవరైతే నక్సలైట్లు అయితే ఏ వాటర్ అయితే యూజ్ చేసేవాళ్ళు అదే వాటర్ మేము తీసుకునే వాళ్ళము. ఇక ఫుడ్ అంటే ఎవరికి వాళ్ళు రైస్ ఓన్ క్యారీ చేసేవాళ్ళం. ఓ మెస్టిన్ ఉంటుండే, దాంట్లో పప్పులు, ఇంత కారం, ఇంత ఆయిల్ ఎవరిది వాళ్ళే మాకు ఉంటుండే. మాకు అవర్ శాక్ ఉంటుండే, దాంట్లోనే మాకు సరిపోయేంత 5 days సరిపోయేంత రైస్ ప్లస్ పప్పులు, బిస్కెట్స్ ప్యాకెట్ క్యారీ చేసేవాళ్ళం. అంటే డ్రై రేషన్ ఎక్కువ. ఎక్కువ. ఆ టైంలో మీరు వెళ్తున్నారు ఏటూరు నగర్ వెంకటాపురం దగ్గర, నైట్ 11 o'clockకి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదు వాళ్ళు డైరెక్ట్గా ట్రేస్ అయ్యారు? అయితే ఆ టైంలో మా దగ్గర ఏరియా కానిస్టేబుల్ సాంబయ్య అని ఉంటాడు. అయితే ఆ ఊరికి వెళ్ళాలి సార్, ఆ దళం వస్తుంది, దళాలకు ఎఫెక్టివ్ ఏరియా వాడు వస్తాడు. గోవర్ధన్ అప్పుడు ప్రతిఘటన అన్నట్టు. గోవర్ధన్ వాని ఏరియా సార్ వాడు వస్తాడు అంటే ఏ ఊరికి నీకేడా పని లేదా నేనే అన్నట్టు. నీకేడా పని లేదు, ఊరికే మొత్తుకుంటా ఉంటాను, నీకేం కాదు రారాబాయ్ అని తీసుకొని వెళ్ళాము. తీసుకొని వెళ్ళి మేము 9:30 వరకు మేము విలేజ్లోకి వెళ్ళాము. విలేజ్కి వెళ్ళి ఆ ఊరు అవుట్స్కట్స్ ఊరు పక్కన ఉన్న ఒక ఇంట్లో చలికాలం December 9, 10 అప్పుడు చాలా చలి పెడుతుంది. పాపం ఊరు బయట పడుకున్నాం. పిల్లలు కానిస్టేబుల్స్ బాగా అనుకుంటున్నారు చలికి. సార్ ఇంత చలి ఇక్కడ పడుకోబెట్టి విలేజ్కి వెళ్దాం అంటే 10 o'clock అట్లా విలేజ్కి ఎంటర్ అయినాం. చింత చెట్టు ఉంటుంది అక్కడ, చింత చెట్టు కింద ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. ఆయన లేపేసరికి సార్ ఇదంతా పెద్ద ఖాళీ ఉంది సార్, పశువులు కొట్టారు, ఇదంతా ఖాళీ ఉంది సార్ పడుకుంది సార్ అంటే అందులో ప్లాస్టిక్ షీట్స్ ప్లస్ గ్రౌండ్ షీట్ వేసుకొని పడుకున్నాము. 11:30, 12 o'clock ఎదుటింట్లోకి వెళ్ళి ఒక వాయిస్ వినబడుతుంది. మా సెంట్రీ అబ్జర్వ్ చేసిండు. అప్పుడు పాపం చనిపోయిన సంజు నేను ఇద్దరం. సంజు అన్న మా సీనియర్ ఎస్ఐ, ఆయన మట్వాడ ఎస్ఐగా పనిచేస్తున్నాడు. సంజు అన్న మేము అంటే నన్ను తమిళే అన్నాడు. లేపేసరికి ఏందన్న అంటుంటే అందులో సౌండ్ వినబడుతుంది తమిళ. అసలు ఏదో డౌట్ వస్తుంది పా అంటే సరే అన్నాను. ఆయనే నేను ఇద్దరు కానిస్టేబుల్ తీసుకున్నా, ఆయన ఇద్దరు కానిస్టేబుల్, ఇద్దరు డివైడ్ అయినాం. నేను ఊరు బయటకు వెళ్ళి ఊరు బయట దాకా చూసుకుంటూ ఎక్కడ ఇది ఒక్కటే ఇంట్లో సౌండ్ వస్తుంది, మాటలు వినబడుతున్నాయి, లేడీస్ మాటలు జెంట్స్ మాటలు ఇద్దరు వినబడుతున్నాయి. నేను దగ్గర దాకా వచ్చిన సంజీవ్ కూడా నాకు దగ్గర దాకా వచ్చిండు. సంజీవ్ అని కూడా దగ్గర దాకా వచ్చిండు. ఎట్ ఏ టైం అన్న ఇది అంటే నువ్వు బ్యాక్ సైడ్ నుండి పోమ్మని ఆయన సంజీవ్ అన్న చెప్పాను. మేము ఫ్రంట్ సైడ్ నుండి మేము ఉన్నాము. ఇక మాకు కన్ఫామ్ అయింది. మమ్మల్ని చూసి అలా సెంట్రీ వెపన్ పట్టుకొని పరిగెత్తుకుంటాను. ఆ దీపం వెలుగులో మాకు వెపన్ కనబడ్డారు. అరే దీంట్లో పక్క దళం ఉన్నదని మేము కన్క్లూజన్కి వచ్చినాం. కన్క్లూజన్కి వచ్చి ఇంటి ముందరికి 4 వెళ్ళేసరికి ఇమీడియట్గా ఫైరింగ్ లోపలికి వచ్చినాం. ఫైరింగ్ లోపలికి వచ్చిన వాళ్ళు ఇమీడియట్గా మేము రిటాలియేషన్ మేము స్టార్ట్ చేసినారు. దాదాపు ఒక 10 నిమిషాలు ఫైరింగ్ అయింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్ ఫేస్ టు ఫేస్. మా డైనింగ్ టేబుల్లో వాళ్ళు మేము ఇంత డిస్టెన్స్ జస్ట్ 10 yards అంతే. వాళ్ళు ఇంట్లో ఉన్నారు, మేము బయట ఓపెన్ ప్లేస్లో లైవింగ్ పొజిషన్లో మేము ఫైర్ చేస్తుంటే మా గన్మెన్కు సార్ నాకు తేలు కుట్టినట్టు అయింది, తేలు నా పక్కనే ఉన్నాడు అన్న, పక్కపండ ఫైరింగ్ అవుతుంది సార్, నాకు చేయికి తేలు కుట్టినట్టున్నది, తిమ అంటుంది అంటే అన్ని అనుమానాలను తిట్టినాను. నీకు ఎప్పుడు ఎక్కడ పని లేదు, ప్రతి నీకు డౌటే ఉంటుందని తిట్టేసరికి ఫైరింగ్ అయిపోయిన తర్వాత వీడు చేయి చూపిస్తున్న బ్లడ్ అంటే సార్ నాకు అంటే అప్పటికి చూసేసరికి రౌండ్ పడ్డది, ఆయనకి AK-47 రౌండ్ పడ్డది. AK-47 రౌండ్ పడ్డది. అది బ్లీడింగ్ అవుతున్నది. ఇక విలేజ్ లెవెల్ ముందుకు రావట్లేదు అన్న. ఇంట్లో చూసే వరకు ఆ ఇంట్లో 4 బాడీలు ఉన్నాయి. చిన్న ఫైలు చనిపోయారు. గోవర్ధన్కి ఒక రౌండ్ పడుతుంది, ఆయనకి ఇక్కడ పడుతుంది రౌండ్. వాళ్ళందరూ రిమైనింగ్ అంతా ఎస్కేప్ అవుతారు. ఒక 4 డెడ్ బాడీస్. తర్వాత మేము ఆయన తీసుకొని రావడానికి మాకు కరెక్ట్ 15 kilometers వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ రావాలంటే అక్కడికి వెళ్ళి. ఆ టైంలో మాకు ఏం ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది, ఈయన షిఫ్ట్ చేయాలి. సెట్ మ్యాన్ ప్యాక్ అప్పుడు సెల్ లేవు, వాళ్ళకి మ్యాన్ ప్యాక్లో కాంటాక్ట్ కావట్లేదు పోలీస్ స్టేషన్కు. కాంటాక్ట్ అయితే అప్పటికి వెంకటాపూర్ రైతు పిలవాలి. నైట్ 2 o'clock రిప్లై ఇవ్వాలి. అట్లా పిలుస్తుంటే ట్రాన్స్పోర్ట్ ఏదైనా వెహికల్ ఆటో పట్టుకొని వస్తారు అంటే అప్పుడు వెహికల్ ఏదైనా జీబులు ఉంటుండే, పేపర్ జీబులు ఏదైనా దొరకటి తీసుకొని వస్తుంటే ఏ ట్రాన్స్పోర్ట్ అయితే ఇమీడియట్గా
నేను మా కానిస్టేబుల్ సాంబయ్య కానిస్టేబుల్ ఇంకో 4-5 తీసుకొని ఎడ్ల బండి కట్టుకొని ఆయన బండి తీసుకొని వచ్చేసినాం వెంకటాపురం పోలీసులకు వచ్చి అక్కడికి వచ్చే వరకు మార్నింగ్ 5 అయింది. ఆడికి వెళ్ళి మేము ఇమ్మీడియట్గా ఆయనకి ఎంజిఎం షిఫ్ట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దేవుని దేవల్ల లక్కీలే సేవ్ అయింది. కానీ 4 బాడీలు పడ్డాయి. 4 బాడీలు పడ్డాయి. ఫస్ట్ ఎన్కౌంటర్ అది. అప్పుడు మాకు మా ఎస్పీ గారు చాలా అప్రిషియేట్ చేశారు అసలు. ఎవరండి ఎస్పీ? అప్పుడు ఏబి వెంకటేశ్వర గారు. అప్పుడు ఏబి వెంకటేశ్వర గారు సార్ ఉమేష్ షరాఫ్ ఓజిడి. అప్పుడు ఉమేష్ షరాఫ్ ఓజిడి. గౌతమ్ సాంగ్ గారు. గౌతమ్ సాంగ్ తర్వాత వచ్చిన సారు ఇప్పుడు అడిసండి మొన్నదాకా ఆంధ్రలో డీజీపీ చేసిండు సార్ అసలు ఠాగూర్ సార్ డీజీపీ చేసిండు. ఆ సార్ నాకు ఎస్పీ. అప్పుడు కిషోర్ ఎక్సలెంట్ వెల్ డన్ రా బాబు అని వచ్చిండు. అదృష్టం కొద్ది కానిస్టేబుల్గా ట్యాక్ట్ఫుల్ మెయింటైన్ తీసుకొని వచ్చి అతను అంత రిస్క్ తీసుకొని కూడా కానిస్టేబుల్ రక్షించుకున్నారు అని నాకు అప్పుడు రివార్డ్ ఇచ్చాను సార్ నాకు. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారండి? తర్వాత మళ్ళీ ఇప్పుడు 96 కదా, ఈ తర్వాత సేమ్ అట్లే కంటిన్యూ అవుతున్నాం. తర్వాత మాకు మళ్ళీ ఒక ఎక్స్చేంజ్ 97 డిసెంబర్ మేబీ అది కూడా జూన్ జూలైలో ఒక ఎక్స్చేంజ్ ఫైర్ అవుతుంది. ఇక్కడ తాడోయి మండలం కాటాపూర్ విలేజ్లో ఆ గుట్టలలో గుట్టలు అవుతుంది. అక్కడ లోకల్ ఎస్ఐ జాని నరసింహన్ ఉండేనా, ఆయనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. బడనాశ్వర్ వస్తుండు, దళం వస్తుంది అని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు అక్కడ సాయంకాలం వరకు ఉంటారు, వంట చేసుకొని తినేళ్తారు. మేము ఎక్కడికి వెళ్ళి మేము ఒక 2 పార్టీలు మేము మూవ్ అయినా గ్రౌండ్స్ తోటి. నేను గైడ్గా ఉన్నా. అందులో మా కిషన్ రావు ఒక పార్టీ, జాని నరసింహులు ఒక పార్టీ, ఇట్లా నాంబట్టి నరసాయి కూడా, వీళ్ళందరం ఆ ఏరియా తెలిసిన వాళ్ళు అన్నమాట. మేము గైడ్గా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ యూనిట్ ఒక డిస్ట్రిక్ట్ గార్డ్స్ తోటి అంటే గ్రౌండ్స్ తోటి 4 యూనిట్స్ తోటి మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినాము. అయితే అందరూ వెళ్ళిపోయినారు. ఈ జాని నరసింహులు నేను ఒక దాంట్లో ఉన్నాము. ఉండి ఎవరైతే వాళ్ళు నక్సలైట్లు అక్కడ వంట చేసుకునే ప్లేస్కు తీసుకునేసరికి నైట్ 2 అయింది. అక్కడికి వెళ్ళేసరికి ఈ నైట్లో ఎక్కడికి వెళ్దాం, ఎక్కడేం కనవట్లేదు కదా, సరే ఇక్కడే నైట్ అవుట్ చేద్దామని నేనే చెప్పాను. నైట్ అవుట్ చేసి మార్నింగ్ స్టార్ట్ చేద్దామని చేసేసరికి పడుకున్నాం. ఎర్లీ మనకు కానిస్టేబుల్ గుట్టెక్కుతారు అన్నట్టు. గుట్టెక్కితే ఆ గుట్ట మీద ఒక టెంట్ ఉంటుంది. ఆ టెంట్ కింద సెంట్రీ కూర్చున్నాడు, వెపన్ పట్టుకొని లేడీ సెంట్రీ కూర్చున్నాడు. ఆమె నిద్ర లేక పాపం కూనుకుతుంది అన్నట్టు. చూసి పిల్లాడు కిందికి వస్తారు, పైన తలమించాలని పరిగెత్తుకుంటూ వస్తే మేము అప్పుడు 2గా డివైడ్ అయ్యి ఆ గుట్టను కావడం చేస్తే అప్పుడు ఎక్స్చేంజ్ ఫైర్ అయితే వాళ్ళు ఫైర్ చేస్తే అందులో బడనాశ్వర్తో సహా అప్పుడు ఒక 4 చనిపోతారు. సార్ ఇప్పుడు ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అప్పర్ హ్యాండ్ వాళ్ళదే, గుట్ట మీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళదే, కింద మీరున్నారు. అంటే వాళ్ళు అన్ట్రైన్డ్, మీరు ట్రైన్డ్. కానీ దాన్ని రిటాలియేషన్ చేసుకుంటూ ఎలాగ డౌన్అప్ చేశారండి? మేము థిక్ ఫారెస్ట్లో మార్నింగ్ కాబట్టి మీరే వాళ్ళ సైట్ అవుతారు ఎక్కువ. అది 6 అట్లా 5:30కి స్టార్ట్ అయింది. వాళ్ళకు వాళ్ళకి అడ్వాంటేజ్, మాకు టెరైన్ తెలియదు. ఆ టెరైన్లో అయినా కానీ మేము రిస్క్ తీసుకొని 2గా డివైడ్ అయిపోయి అదృష్టం ఏంటంటే మా పార్టీకి డౌన్ ఉంటుంది, ఈ సైడ్ ఆపోజిట్ పార్టీ కొద్దిగా హైట్ ఉంటుంది. దానివల్ల ఫైరింగ్ అనేది ఒకరికొకరు బుల్లెట్స్ తాగలకుండా అయిపోయినాయి. మేము కొద్దిగా ఇట్లా డౌన్లో ఉంటాం, ఇంకో పార్టీ ఇట్లా హైట్లో ఉంటుంది, దానివల్ల ఫైరింగ్ అవుతుంది. వాళ్ళు అక్కడ బడనేశ్వర ఫైర్ చేస్తాడు, వాళ్ళందరూ ఫైర్ చేస్తారు. చాలాసేపు ఒక 1/2 అవర్ ఫైరింగ్ అవుతుంది. ఫైరింగ్ అయితే అక్కడ 4 చనిపోతారు, ఇంకొక 2 పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళు చనిపోతారు. అట్లా టోటల్ అప్పుడు అది ఒక్కటి అయింది. దాని తర్వాత ఇక మళ్ళీ 2000లో మాకు మళ్ళీ ఒక ఎన్కౌంటర్ అవుతుంది. ఇక్కడ ఇదంతా ఏఆర్లో ఉన్నప్పుడు తర్వాత అప్పుడు మాకు ఓఎస్డి ప్రవీణ్ కుమార్ సార్ డాక్టర్ ఆర్ఎస్పి ఆయన మాకు అప్పుడు మా ఓఎస్డి ఊకి నన్ను అనేవాడు, కిషోర్ని నీతో రిజల్ట్ వస్తలేదు, ఏం చేస్తారు అంటే సార్కి ఒక మంచి ఇన్పుట్ వస్తుంది. మల్లంపల్లి అవుట్స్కట్స్లో బనానా గార్డెన్ ఉంటుంది. ఆ బనానా గార్డెన్లో ఈ మా ఓస్ట్ ఎల్జిఎస్ ఆర్కే రామకృష్ణ, చనిపోయిన రామకృష్ణ, భారత్ అక్క వాళ్ళు అక్కడ ఉన్నారని మాకు. అంటే వరంగల్ ఆవిడ ఉన్నారు కదా, నాకు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ములుగులోకి వెళ్తాం. ములుగులో ప్రవీణ్ సార్ వచ్చి బ్రీఫ్ చేస్తాడు. చేసి ఆడికెళ్ళి ఈవినింగ్ 5 అవుతుంది. ఇక ఒక 1/2 అవర్ అయితే వాళ్ళు షిఫ్ట్ అవుతారన్న ఉద్దేశంతో మేము రోడ్డు మీద మల్లంపల్లి రోడ్డు మీదకి వెళ్ళి ఒక 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేసుకుంటే నేను దానికి పోయేసరికి అక్కడ 3 బనానా గార్డెన్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్. అక్కడ చూసే వరకు 3 బనానా గార్డెన్స్ ఉన్నాయి. ఆడ కన్ఫ్యూజన్ ఆడ ఏంటి అంటే నేను ఒకటే నిమిషం ఆపిన. అక్కడ పత్తి కొయ్య వ్యక్తులు ఒక రైతు మమ్మల్ని చూసి ఆ బనానా గార్డెన్ సైడ్ చూస్తున్నట్టు. వీళ్ళందరూ మా గైడ్ వాళ్ళందరూ పొమ్మాయన కానిస్టేబుల్ ఉంటాడు,
వీళ్ళందరూ ఏం చేస్తుండ్రు అంటే అరే ఏది సార్ అంటే నువ్వు ఒక 2 నిమిషాలు ఆగరాలు చూసి అతను అబ్జర్వ్ చేసిన ఆ బనానా గార్డెన్ సైడ్ చూస్తుండే అతను చూసేసరికి అరే అది కాదురా బాబు 2 కాదురా బాబు ఇట్లా 2 మేము వెళ్ళాము ఆ సైడ్కి వెళ్ళేసరికి ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళి ఫైరింగ్ వస్తుంది మనకి వాళ్ళు లోపల మంచి సమ్మర్ అది వాళ్ళు లోపలికి వెళ్ళి ఫైరింగ్ స్టార్ట్ చేసేసరికి మేము ఫైరింగ్ స్టార్ట్ చేసేసరికి అందులో పాండవ వెళ్ళి చేశారు 4 మెంబర్స్ చనిపోతారు. ఎవరండి 4 మెంబర్స్? మావోయిస్టులే. అంటే అందులో ఆర్కేలేరా? లేదు ఆయన ఎస్కేప్, ఆయన అక్కడ లేడు, ఆయన ఇంకో దూరం ఉన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆయన ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నాడు. భారత్ కూడా ఆయనతోటే ఉన్నది. భారత్ కూడా ఆయన ఉంది. ఈ ఫైరింగ్ ఇంకా వీళ్ళు రీచ్ కావాలి ఆడికి, వీడికి రావాలి. మేము ముందేసరికి వాళ్ళు రాలేదు. అక్కడ ఉన్న పార్టీ మాకు సైట్ అయింది, దాని ఎక్స్చేంజ్ ఫైర్ అయింది. వాళ్ళు అక్కడ 4 మెంబర్స్ చనిపోయారు. పాండవ చేసి కంప్లీట్ క్లోజ్ అయింది అక్కడ. తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఒకసారి భూపాలపల్లి ఒక ఎక్స్చేంజ్ ఫైర్ అవుతుంది మాకు. ఇదంతా ఏఆర్ సర్వీస్లే. భూపాలపల్లి అప్పుడు దేవేందర్ రెడ్డి నేను తిరుగుకుండా ఎలక్షన్స్ అవుతున్నాయి అక్కడ. ఎక్కడేమో సింగరేణి ఎలక్షన్స్ అవుతున్నాయి. మూమెంట్ ఉందంటే సత్యనారాయణ ఇప్పుడు డిఎస్పీ అయినా వైరల్ చేస్తున్నాడు. ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, తమ్మి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది వెళ్తారా అంటే అమ్మ తిరిగి వస్తున్నామా ఏం పోతాంలే అంటే లేదు తమ్మి పోయినప్పుడు ఒకసారి ట్రై చేయండి, పెద్ద డిస్టెన్స్ కూడా లేదంటే సర్లే పోదాం పని క్యాజువల్గా వెళ్ళినాము. వెళ్తే ఆడ దిగి నడుచుకుంటూ పోయేసరికి మధ్యాహ్నం 2 అవుతుంది. ఆడికి వెళ్ళేసరికి అక్కడ ఆ గుట్ట మీద సెంట్రీ వేప 303 వేపని పెట్టుకొని కూర్చుంటూ లింగి మీద కూర్చుంటున్నాడు. వీడు ఎవరికి ఇంత గీయండి అలా వీడు గుట్ట మీద కూర్చున్నాం. మాకు డౌట్ వస్తుంది. మేము అప్పుడు దేవేందర్ రెడ్డి మేమంతా 2గా డివైడ్ అయిపోయినాం. అప్పుడు ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్ అయితే కానీ మాకు రిజల్ట్ రాదు. కాకపోతే దాంట్లో కట్కూరు వెంకటేశ్వర్ల అనే ప్రొవిన్షియల్ స్టేట్ కమిటీ మెంబర్ ఇంజూర్డ్ అవుతారు. ఇంజూర్డ్ అయ్యి వాళ్ళు ఎస్కేప్ అవుతారు. వాళ్ళు అడ్వాంటేజ్ ప్లేస్ ఉన్నారు, వాళ్ళు దాంట్లో ఎస్కేప్ అవుతారు. మాకు టేరేన్ అర్థం కాదు, అక్కడ అంత బుషెస్ ఉంటుంది. అది అట్లా వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. తర్వాత ఒకసారి అందులో ఫెయిల్ ఎందుకు ప్రవీణ్ కుమార్ గారు ఏమనలేదా? ఏమనలేదు ఉంటుంది మామూలుగా అసలు సార్. ఎందుకంటే మాకు ఆ టేరేన్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. సెంట్రీ డామినేటింగ్ ప్లేస్ ఉన్నాడు. సెంట్రీ డామినేటింగ్ ప్లేస్ ఉంటుంది సార్. మమ్మల్ని అడ్వాన్స్గా మాకు 1/2 కిలోమీటర్ అలర్ట్ చేసేటి వాళ్ళను. అలర్ట్ మేము చేసేసరికి మాకు ఒక బ్యాగ్ కూడా దొరకలేదు. అంటే దాదాపు మమ్మల్ని చూసిండి అలర్ట్ చేసి వీడు దిగిపోతుంటే పరిగెత్తుకుంటూ పోతుంటే మేము అప్పుడు పరిగెత్తాం అన్నట్టు. మేము అప్పుడు కొంత దూరం పరిగెత్తేసరికి అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైరింగ్ వేస్తే మేము రిటర్న్. వాళ్ళు ఎక్కడికి ఫైరింగ్ వస్తుంది సౌండ్ వినబడుతుంది ఎక్కడ ఉంది అది మాకు సైట్ కాలేదు అసలు. ఆ సెంటర్ కూడా మా గైడ్ ఒకటే చూస్తున్నాడు సెంటర్, రిమైనింగ్ ఎవరు మాకు కనబడకపోతే దేవేందర్ రెడ్డి ఒక పార్టీ డివైడ్ అయితే నేను ఒక డివైడ్ అయితే ఫైరింగ్ అవుతుంది. కానీ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఒక మెంబర్ ఆయన ఇంజూర్డ్ అయ్యిండు, దళకామ అది స్టేట్ కమిటీ మెంబర్ ఇంజూర్డ్ అయినా తర్వాత మాకు తెలుస్తుంది. మిస్ అయిందని తెలుసుకుని వచ్చేసినాం. అప్పుడు భూపాలపల్లికి వచ్చి అప్పుడు ఎఫ్ఐఆర్ గిట్ట ఇష్యూ చేసి మేము రిటర్న్ వచ్చేసినాం. తర్వాత కొంతకాలానికి మూమెంట్ బాగా అవుతుంది. సరిగ్గా వర్షాకాలం జూలైలో బాగా వర్షాలు పడుతున్నాయి. ప్రవీణ్ కుమార్ సార్ ఏం చేయాలి ఒక ఆపరేషన్ ప్లాన్ చేశాడు. ఏది ఒక 1 వీక్ మనం కూడా ఎందుకు ఉండదు ఫారెస్ట్ అంటే చాలా దాన్ని ఒక 1 వీక్ ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది. అందరు 1 వీక్ కూడా అంటే వర్షాకాలం ఏంటి అనేది చాలామంది ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అయింది కానీ దాన్ని తప్పదు. సార్ ఏంటంటే సార్ మోటివేషన్ ఈజ్ ఎట్లా ఉంటుందంటే వాడు పడుకున్నోడు లేచి పరిగెత్తున్నాడు. సార్ స్పీచ్, సార్ వే ఆఫ్ టాకింగ్, సార్ ఎంకరేజ్మెంట్ ఆ రకం ఉంటుందంట. అందరూ దాదాపు 10 పార్టీలు అంటే 10 × 20 దాదాపు 200 మంది మేము స్టార్ట్ అయినాము. రేషన్ అంతా తీసుకున్నాం. 1 వీక్ రేషన్ తీసుకున్నాం. సార్ అక్కడ విక్రమ్ సింగ్ మోహన్ అని ఏఎస్పీ ములుగు ఏఎస్పీ ఉండే సార్ని ఏం చేసిండే ఎక్కడ మనం కొండాయి ఫారెస్ట్లో ఏం చేసిండు సార్ని అక్కడ బేస్ క్యాంప్లో పెట్టి రేషన్ ఆడ పెట్టిండు అన్నట్టు. 1 వీక్ మేము తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ రేషన్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి సార్ని అక్కడ బేస్ క్యాంప్ పెట్టేసి మేము వెళ్ళాము. అంతా ఆ ఏరియాలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆల్ ఆఫీసర్స్ పోయినారు. అయితే 3 days తర్వాత ఎక్స్చేంజ్ ఫైర్ అవుతుంది. వాళ్ళు చనిపోయిన సంజీవ్ అన్న టీంకి ఎక్స్చేంజ్ ఫైర్ అవుతుంది గ్రౌండ్స్తో. కాకపోతే మేము టోటల్ ఎంటైర్ మిస్ అయితే అందులో మాకు అద్భుతమైన రిజల్ట్ ఏంటంటే వాళ్ళు అండర్ గ్రౌండ్లో జనరేటర్ పెట్టుకొని అప్పుడు ల్యాప్టాప్ మేము సీజ్ చేసినాం. అప్పటికి ఇంకా మన డిపార్ట్మెంట్కే రాలే. వాళ్ళ దగ్గర ల్యాప్టాప్ తోటి వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు. దానికి జనరేటర్ భూమిలో పెట్టి పైకి వెళ్ళి కప్పేసి వాళ్ళు దానికి పవర్ సోర్స్ కావాలి కదా. జనరేటర్ ఆన్ చేస్తే సౌండ్ వస్తుంది కదండి. టోటల్ క్లోజ్ చేసారు. అండర్ గ్రౌండ్లో పెట్టారు. వాళ్ళు చుట్టూ గొయ్యి తవ్వుతారు, పైకి వెళ్ళి షెడ్ వేసారు, పైకి వెళ్ళి మొత్తం కప్పేసి లోపల పెట్టారు. ఒక ఓన్లీ
ఏది రాకుండా సౌండ్ ఏమాత్రం బయట రాకుండా అది కూడా నైట్లో ఆన్ చేయరు కానీ డే టైంలో అంత టెక్నికల్గా వాళ్ళు దాన్ని మేము డిస్టర్బ్ అయింది. అంటే అప్పటికే పోలీసుల దగ్గర లేవు, అప్పటికి మా దగ్గర లేవు, ఇప్పుడు మా దగ్గర లేవు, ఇప్పటికి వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అది ఒకటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవుతుంది. తర్వాత వచ్చిన తర్వాత దళం మిస్ అయింది కదా, అప్పుడు ప్లాటూన్ మిస్ అయింది అంటే దాదాపు 40 మంది మిస్ అవుతారు ఉంటారు. మిస్ అయిన తర్వాత ఇక మళ్ళీ క్యాంప్కి వచ్చినాం, అందరు బేస్ క్యాంప్కి వచ్చేసినాం. సార్ ఒక రోజు రెస్ట్ తీసుకున్నాం, రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక రోజు రెస్ట్ తీసుకుని మళ్ళీ చలో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ కావాలి. ఈ ఏరియాలో ఉంటారు, ఎక్కడ పోరు. ఎందుకంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో అన్ని దళాలన్నీ ఆ ఏరియాలో కానీ ప్లీనరీ పెడుతున్నారు ఒక ఇన్ఫర్మేషన్ అంటారు. దాదాపు ఒక 10 దళాలు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్న దళాలని ఎక్కడ కలుస్తున్నాయని ఒక ఇన్ఫర్మేషన్ మీద మేము పోయినాము. అయితే ఓకే ఒక రోజు రెస్ట్ తీసుకున్నాం, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. ఇక మళ్ళీ తెల్లారి స్టార్ట్ అయినాం, వెళ్తున్నాము. నేను గ్రేవర్స్ మా డిస్ట్రిక్ట్ పార్టీ నేనే వెళ్ళాను. గ్రేవర్స్ తోటి సంజీవ్ మన తిరుపతి సార్ ఇప్పుడు రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఆయన గ్రేవర్స్ తోటి గైడ్, ఆయన గ్రేవర్స్ తోటి ఉన్నాడు. ఇక సంజీవ్ అన్న వీళ్ళందరూ ఉన్నారు. మేము ఒక రోజంతా నడుచుకుంటూ వెళ్ళినాము. సింగారం అవుట్స్కట్స్కి వెళ్తాం, ఈవినింగ్ 5 అవుతుంది. 5 గంటల సెట్ కాంటాక్ట్ చేసినాం, పలానా మా లొకేషన్ చేసినాం. ప్రవీణ్ సారు హెడ్ క్వార్టర్ను మానిటర్ చేస్తున్నాడు. కిషోర్ అది మీ ఏరియాలో ఉన్నట్టు మాకు ఇన్పుట్ వచ్చింది, దాని జాగ్రత్త వెళ్ళని చెప్తున్నట్టు. సరే సార్ అని చెప్తారు. ఏమో మా మా ఎస్పీ గారు ఎప్పుడు మా ఓజీ గారు ఎప్పుడు ఇట్లా చెప్తాడు, ఈడదాలం ఉంది కూడా కనబడతాను లేడు. పాండి సార్ అట్లా అంటాడు, ప్రవీణ్ సార్ ఎట్లా మాత మెన్ను అందులో ఉన్న కానిస్టేబుల్స్ పోదాం పాండి సార్ అని వెళ్ళి అవి వీళ్ళని వీళ్ళు పడుకుని పోదాం పాండి సార్ అంటే, బాబు నేను ఒప్పుకోను రా బాబు, ఏదైనా అయితే ఇబ్బంది అవుతుంది, నేను అట్లా అసలు ఒప్పుకోను, మనం ఇచ్చిన ప్రకారం పోవాలి, టాస్క్ ప్రకారం పోవాలని నేను తీసుకున్నాను. కరెక్ట్ ఊరు బయటకు వెళ్ళేసరికి 6:30 అవుతుంది, లైట్ డిమ్ అవుతుంది. అది అక్టోబర్, డిమ్ అవుతుంటే నేను వీళ్ళు 16 మంది నాతోటి, ఇంకొక ఆర్ఎస్ఐ నాతో సంజయరావు అని 96 బ్యాచ్ పిల్లాడు, నా దగ్గర ట్రైనింగ్ చేసిన పిల్లాడే. మేము ముందు వెళ్తున్నాం, సంజయరావు వాళ్ళతో మాట్లాడుకుంటూ వెనక వస్తున్నాం. నేను ఒక 4 మెంబర్స్ తీసుకొని వెళ్ళిన. ఒక పెద్ద కట్ల ఎండిపోయిన పెద్ద ముద్దు ఉంటుంది అక్కడ, దాని మీద కూడా ఊకుండి కట్టె కొడుతున్నాను అంటారు. అరే 6:30 అవుతుంది, లైట్ డిమ్ అయితే గీడికి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది, లెఫ్ట్కి అంతా ఫారెస్ట్ ఉంది, రైట్కి ఫారెస్ట్ ఉంది, వీడేందుకు ఇక్కడ వీడు ఒక్కడి గీడ కట్టె గొడ్డలతో ఇటు కొట్టుకోకుండా ఏంటంటే ఒక డౌట్ వచ్చింది. మా ఇద్దరు గన్మెన్ నాతో ముగ్గురు వాళ్ళు, ఎప్పుడైనా నేను సెకండ్ ప్లేస్ ఉంటా, నా ముగ్గురు ఉంటే నా వెనక్కి 2 ఉంటారు. అప్పుడు రిమైనింగ్ అందరూ ఉంటాం, 16 మంది 20 మంది ఉంటాము. ఏమైనా 4 మీరు బ్యాగులు అడయ్యారని మేము ఏం చేసినాడు, బ్యాగులు అడబడేసి కొద్దిగా ఫాస్ట్గా నడరా అని దొరకబడతారు, ముందుకు వెళ్తున్నాం. కరెక్ట్ 100 yards వెళ్ళేసరికి ఇమ్మీడియట్గా మా మీద ఫైరింగ్ వచ్చింది. దాదాపు ఒక 1/2 hour ఫైరింగ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ అనుకున్న పార్టీ ఇంకా చేరలే మాకు. మేము 100 yards వెళ్ళేసరికి ఓపెన్ ప్లేస్లో మేము ఉన్నాం, వాళ్ళు మొత్తం ఆడుంది, మొత్తం డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నారు, మేము ఫైరింగ్ చేస్తున్నాము. దాదాపు ఒక 300 రౌండ్లు ఫైర్ చేస్తారు వాళ్ళు. ఫైర్ చేసి వెనక పార్టీ అప్పుడు అందేసరికి వీళ్ళు వెనక నుండి వీళ్ళు ఫైర్ చేసుకునేసరికి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. పోతూ సింగారం వెళ్ళి పోలీసు వాళ్ళందరూ అక్కడ చంపేసినాము, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి తుపాకులు పట్టుకపోరని అక్కడ పోయి కూర్చుంటారు. వీళ్ళు దళవాడ కూర్చుంటే అందులోకి ఒకడు పశువులుగా వడస్తారు. మా దగ్గరికి వచ్చే వరకు మేము అందరూ మొత్తం చూస్తారు, రేటు పోతున్నారంటే అయ్యా సింగారం ఊళ్ళో పోతున్నా అంటాడు అన్నట్టు. సింగారం చనిపోయారు అనుకున్నారు వాళ్ళు. సరిపోయింది, చూసి రాపమ్మని పంపిస్తున్నాడు ఊళ్ళోకి వెళ్ళి. ఓకే, పంపిస్తే వాడు మా దగ్గరికి వచ్చిండు. మా దగ్గరికి వచ్చిన తర్వాత మాకు డౌట్ వచ్చింది, అక్కడ కర్ర కొట్టినోడు వీడే ఉన్నట్టు డౌట్ వచ్చి వాడిని పేరు అని రాసుకొని వాడిని దగ్గరే పెట్టుకున్నాం. మేము పెట్టుకొని వాడిని ఊళ్ళో తీసుకెళ్ళి వాడిని తెల్లారంతా నైట్ అంతా మాతో ఉంచుకొని తెల్లారేసుకొని తాడే పొజిషన్ పెట్టి వాడి మీద కేసు కట్టి వెళ్ళిపోయాం. ఆ ఫైరింగ్లో నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్. కానీ మేము 4 ఎంటైర్ బడానాషు ఎంటైర్ దళం 40 మంది మన మీద ఫైర్ చేసారు. అందులో ఆ 40 members ఫైరింగ్, 1/2 hour ఫైరింగ్ చేస్తుంటే వాళ్ళు వాళ్ళకు రివ్యూ ఉంటుంది, వాళ్ళ ఆ రివ్యూలో రాసుకున్నారు. అది పొరపాటు ఏమైంది, మనం తొందరపాటి ఫైర్ చేసినాం. అసలు ఒక్క 5 నిమిషాలు ఆలస్యం అయితే 16-20 మంది మన జోన్లోకి వచ్చి, కిల్లింగ్ జోన్ అంట, మన కిల్లింగ్ జోన్కి వచ్చేవాళ్ళము. కిల్లింగ్ జోన్లోకి వచ్చి ఫైర్ చేస్తే మనకు రిజల్ట్ ఉంటుండే. పోలీస్ మనం రిటైల్ చేసుకుంటుంటే మనం తొందరపాటి ఫైర్ చేసేసరికి
వాళ్ళిద్దరు చాకచక్యంగా నలుగురు చాకచక్యంగా తప్పించుకున్నారని వాళ్ళు జంగులో రాసుకుంటారు. జంగులో రాసుకుని అది మాకు తర్వాత మాకు దొరుకుతుంది. వాళ్ళ తర్వాత వాళ్ళ డైరీలో రాసుకుని 800 ఫైర్ చేసి ఉంటే 350 రౌండ్స్ ఫైర్ చేసారు అందులో మా మీద, మా నలుగురి మీద. నిజంగా అంటే నిజంగా చేయాలో చెప్పాలంటే అసలు గాడ్ అసలు ఎట్లా మేము సేవ్ అయినాం అనేది అది దేవుని కృపని ఒక రకంగా చెప్పాలంటే. ఆ రకంగా తర్వాత 2002లో నాకు సివిల్ కన్వర్షన్ వచ్చింది. సివిల్ కన్వర్షన్ వచ్చి ఫస్ట్ పోస్టింగ్ థర్డ్ చేశాను. సార్ మన సివిల్లోకి వచ్చే ముందు మీరు ఏఆర్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఎన్కౌంటర్ జరిగాయి. మీరు చెప్తున్నట్టుగా 350 రౌండ్ల నుంచి తప్పించుకున్న ఎస్ మీరు అంటే ఒక మిరాకిల్ అది. అవును, మిరాకిల్. సార్ ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతున్నప్పుడు అంటే వాళ్ళు మన మనుషులే, మనలాంటి వాళ్ళే. వాళ్ళకు ఒక సిద్ధాంతం కోసం ఫారెస్ట్ వెళ్ళారు, తుపాకీ పట్టుకున్నారు. వాళ్ళకి కుటుంబం ఉంటే, తల్లిదండ్రులు ఉంటే, వాళ్ళు త్యాగాలు చేశారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవుతున్నప్పుడు ఏదో బై మిస్టేక్ జరిగిందా, లేదు కంట ముందు కనబడి కొడుతున్నాం జరగడం, వాళ్ళు కాపాడండి అనే సంఘటన చూసారా? ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? కాపాడండి వచ్చిన సంఘటన అంటే వాళ్ళకి ఒక ప్రాణభయం ఉంటుంది కదా. ప్రాణభయం ఉంది. ఒక లేడీ అట్లే మనకి ఎక్కడ అంటుంటే ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఒక లేడీ సరెండర్ అవుతుంది. ఒక ఆమెతోటి మాట్లాడి అప్పుడు నేను ముందెళ్ళి వచ్చిన వెనక ఉన్నమ్మా ఇంకొక ఎస్ఐ సంజీవ్ అని చనిపోయింది ఎస్ఐ, వాళ్ళు తీసుకొని వచ్చి ఆమెను మమ్మల్ని కాపాడండి సార్ అంటే పాపం తీసుకొచ్చి ఆమె ఏం హాని చేయకుండా మామూలుగా ఆమె సరెండర్ చూపించడం జరిగింది. అలాంటి సంఘటనలు ఉన్నాయి, అట్లేం లేదు. అంతా అంటే చాలామంది చెప్తుంటారు ఏంటంటే పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తారు. అట్లా ఉండదండి, అట్లా ఉండదు. ఎందుకంటే వీఆర్ ఆల్సో ఉమెన్ బీయింగ్స్, వీఆర్ ఆల్సో ఉమెన్, మాకు కూడా ఉంటుంది కదా. అట్లా ఉండదు. మాకు ఎప్పుడంటే ఒక మీదికొండ అక్కడ ఒక ఫైరింగ్ అవుతుంది. అందులో ఒక కోరియర్ అంటే వరంగల్ ఇక్కడే మన చెల్పూరు గుట్ట కాడ ఒక ఎన్కౌంటర్ అవుతుంది. ఇప్పుడు ఒక కోరియర్ చనిపోతారు. అప్పుడు అయితే ఒక రకంగా నాకు చాలా బాధ అనిపించింది అసలు. ఎందుకండి? ఎందుకు అమాయకులందరూ అసలు వీళ్ళతో పోతున్నారు? అసలు అమాయకులు వీళ్ళ సిద్ధాంతం అంటే మీరు సివిల్లో కన్వర్ట్ అయ్యాక కాకముందే మీదికొండ అనుకుంటా చెప్పండి ఒకసారి. అయితే ఏమవుతుందంటే మాకు ఆల్రెడీ ఆడ ఎక్స్చేంజ్ ఆఫ్ మన ఏది టెలిఫోన్ ఎక్స్చేంజ్ కాలు పెడతారు గన్పూర్లో, స్టేషన్ గన్పూర్లో కాలు పెట్టినప్పుడు మేము దాన్ని చూస్తాం. సీన్ చూసి మేము వెళ్తుంటే మాకు తెల్లారం సైట్ అవుతారు. ఒక 4 మెంబర్స్ సైట్ అవుతుంటే ఫైరింగ్ అవుతుంటే అందులో ఒక ఆ విలేజర్ పాపం గైడ్గా పోయాడు. వాళ్ళు గైడ్గా పోతే అతను వాళ్ళు తప్పించుకున్నది, ఇతను చనిపోయాడు. అప్పుడు మేము అక్కడే ఉన్నాం, సీన్లో ఉన్నాం. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలందరూ వచ్చేసరికి అప్పుడు చాలా బాధ అనిపించింది. అనవసరంగా అమాయకులు ఎందుకు వీళ్ళని నమ్మిపోతున్నారు, వీళ్ళు అనవసరంగా ప్రాణాలు కూడా కొట్టుకుంటున్నాను. అదొకటి నన్ను బాగా. సార్ మీరు చేసిన సర్వీస్లో దాదాపు ఎన్ని ఉంటాయండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు? ఎన్ని కాజువాలిటీస్ ఉంటాయి? దాదాపు 9 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో డైరెక్ట్ ఎక్స్చేంజ్ ఫైర్స్. క్యాజువాలిటీస్ అంటే క్యాజువాలిటీస్ దాదాపు మనం ఇన్క్లూడ్ కాకుండా కౌంట్ చేస్తే 40 మెంబర్స్. 40 మెంబర్స్. ఎప్పుడైనా బాధ అనిపించింది అయ్యో పాపం వీళ్ళు అని? ఎట్లయినా అనిపిస్తుంది. ఇప్పుడు మనము మొత్తనే వాళ్ళేమో సిద్ధాంతరీత్యా వాళ్ళు పోతున్నారు, మనమేమో వృత్తిరీత్యా మనం పోతున్నాం. ఈ మధ్యలో క్రష్ అయ్యేది మళ్ళీ ఇటు పోలీసు అటు వాళ్ళే కదా. ఎప్పుడైనా ఉంటుంది కదా మనిషికి. ఇప్పుడు ఆ రోజులల్లో ఎందుకు డైరెక్ట్ వాళ్ళు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసేవారంటే, ఇప్పుడు మనం డెమోక్రసీని మనం కాపాడాలి కదా, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి కాబట్టి మనం యూనిఫామ్ వేసుకున్నాం కాబట్టి మనకు తప్పదు కదంటే. తిరిగి తప్ప అందులో ఇంకో వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదన్నమాట. చాలామంది ఆఫీసర్స్ కూడా నాట్ విల్లింగ్ ఇచ్చేవాళ్ళు రేట్స్కు దానికి మా జిల్లాలో పనిచేసిన వాళ్ళు. అలాంటి ఆఫీసర్లు చాలామంది ఉన్నారు జిల్లాలో కౌంట్ చేసుకుంటే. కానీ మాకు ఎందుకంటే మాకు వాళ్ళు ఆఫీసర్లు మాకు చెప్పిన దాన్ని బట్టి మరి ఎవడు చేయాలి. ఇప్పుడు అప్పుడు మేము 95, 94లో అసనపర్తి పోస్టింగ్, ధర్మసార్ పోస్టింగ్ ఇస్తే భయపడిపోని ఎస్ఐలు అంత మూమెంట్ అన్నట్టు. అప్పుడు అయ్యో ఒక ఎస్ఐకి ధర్మసార్ పోస్టింగ్ ఇస్తే ఎస్పీ గారి దగ్గరికి వచ్చి ఏడిచిండు అన్నట్టు. సార్ నేను పోలేను, నేను చేయలేను, ఆ ఏరియా అంతా నక్సలైట్తో కూరుకున్న ఏరియా నేను పోలేను అంటే. అలాంటి రోజులు అంట. అయితే దీనికి ఒక రకంగా చెప్పాలంటే ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఆలోచన విధానం కానీ ఆయన తీసుకున్న డెసిషన్స్ ఇవాళ మన తెలంగాణ ఒక ఓన్లీ వరంగల్ కాదు, ఉత్తర తెలంగాణ జిల్లాలో పీస్ఫుల్ అయిందని చెప్పచ్చు. ఎందుకంటే అరే వాడు ఫారెస్ట్లో తిరుగుతున్నాం, మనం ఎందుకు ఫారెస్ట్లో తిరగాలరా, మీరు ఏం లేదురా, మీకు ఫుల్ టీఏ ఇస్తా, మీకు అన్ని అలవెన్స్లు ఇస్తాము, మీరు ఏం లేదు, వాడు ఏ ఏరియా తిరుగుతాడో మీరు ఆ ఏరియా తిరిగి రాకండి అంతే. 15 మంది
ఆ రకంగా దీన్ని ఏం చేయాలంటే కోరియర్ సిస్టమ్ దెబ్బ కొట్టాలి మనకు. కోరియర్ సిస్టమ్ అనేది ఫస్ట్ మనం క్యాప్చర్ చేస్తే మనం సక్సెస్ అయినట్టని సార్ బాగా అంటే బాగా ప్రెషర్ చేసి అప్పుడు సివిల్ ఎస్ఐలు ఎవరైతే వాళ్ళకు బాగా స్పెషల్ పార్టీలో పనిచేసిన వాళ్ళకు మంచి పోస్టింగ్లు ఇచ్చాడు ఇన్సార్ కానీ మట్టివాడు అంటే అవి టాప్ పోస్టింగ్స్ అన్నట్టు అప్పుడు. అలాంటి పోస్టింగ్స్ స్పెషల్ పార్టీలో 1 year పనిచేయని వాళ్ళకి టాప్ పోస్టింగ్స్ ఎంకరేజ్ చేసేవాడు. ఏబి వెంకటేశ్వరరావు సార్ అనేది నిజంగా చాలా గ్రేట్ ఆఫీసర్ ఆయన ఎంకరేజ్ చేయడం. ఆయననే మెయిన్ బేసిక్. వరంగల్ జిల్లాలో సార్ని చూసా రిమైనింగ్ డిస్ట్రిక్ట్లో అందరూ ఫాలో అయ్యారు. అసలు ఉత్తర మనకు ఆదిలాబాద్ అవుతుంది, ఖమ్మం అవుతుంది, కరీంనగర్ అవుతుంది, నిజామాబాద్ అవుతుంది. సార్ అయితే ఏవైతే ఎక్స్ట్రీమిస్టులు అణచివేశాలనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న స్టెప్సే ఇవల్ల వరంగల్ జిల్లా కొద్దిగా పీస్ఫుల్ అయింది. ప్రతి పోలీస్ ఆఫీసర్ ఫ్రీ ఉండగలుగుతున్నారు తప్ప మళ్ళీ దానికి 89 బ్యాచ్, 91 బ్యాచ్, 95 బ్యాచ్ వాళ్ళు కూడా బాగా కష్టపడి పనిచేశారు. 96 బ్యాచ్ వాళ్ళు కొంతవరకు అందులో కూడా పనిచేసిన వాళ్ళు. రిమైనింగ్ బ్యాచ్ అన్నీ వీళ్ళు ఇప్పుడు వాళ్ళు పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. మేము అప్పుడు లైఫ్ను మా జీవితాలను అరచేతులు పెట్టుకుని బతికిన రోజు ఆ రోజు. అప్పుడు సార్ ఫస్ట్ పోస్టింగ్ థర్డ్ బాయ్ అది కూడా అప్పటికే అప్పుడు థర్డ్ బాయ్. మళ్ళీ నాకు ఎక్కడ స్పెసిఫిక్గా ఆ థర్డ్ బాయ్ పోస్టింగ్ నా కొరకు నేను ట్రైనింగ్ చేసేదాకా 6 నెలలు ఖాళీ ఉంచాను. నా కొరకు అసలు నెల ప్రభాత్ ఎస్పీ గారు అప్పుడు నా కొరకు 6 నెలలు ఖాళీ ఉంచారు ఆ పోస్టింగ్. అసలు ఎవరిని పంపించకుండా. ఏముందండి అక్కడ ఛాలెంజ్ చెప్పండి మీరు? అప్పుడు మావోయిస్ట్ మూమెంట్ చాలా అది కదా అప్పుడు అప్పుడు ఈ ప్లేన్ ఏరియా తగ్గింది. ఈ ధర్మసాగర్ అసనపర్తి ప్లేన్ ఏరియాలో తగ్గి మూమెంట్స్ అన్నీ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినాను. దళాలని 2002 వచ్చేసరికి దళాలన్నీ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినాయి. ఆ ఫారెస్ట్లు అంటే ఇటు నర్సంపేట, అటు తాడువా, అటు భూపాలపల్లి ఇది అంటారు వరంగల్ జిల్లాలో. తాడువాయిలో మీకు కొత్తగూడెం జరిగింది ఎక్స్చేంజ్ ఫైర్లు. అప్పుడు మనకంటే నేను ఒకటే చెప్పి వాళ్ళ మూమెంట్ అంతా మాకు తెలుస్తుండే. అప్పుడు మాకు సిఏ గారు, తిరుపతి సిఏ గారు, నాకు వెటనరీ సిఏ తిరుపతి, నేను థర్డ్ వయసు అని సార్ నేను కాంపిటీషన్ పెడవాళ్ళం అన్నట్టు. అట్లా ఇన్ఫర్మేషన్ సిస్టంలో పబ్లిక్తో మాట్లాడగానే ఆ మూమెంట్లో మేము చాలా కష్టపడ్డాము. కాకపోతే నేను ఒకటే చెప్పాను మా మెన్నుకు, నా మూమెంట్ మీరు బయట చెప్పకుండా చెప్పాలి. ఎందుకు అంటుంటే కూడా నేను నా మూమెంట్ బయట చెప్తే పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తారని చెప్పేవాళ్ళు ఉంటారు. అట్లా వీళ్ళు కొంతమంది మా కానిస్టేబుల్స్ నేను ఒకరోజు 2 days లీవ్లు వస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ అటాక్ చేద్దాం ప్లాన్ చేసి ఏం చేసినట్టుంటే ఆడ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంటుంది తాడవాయిలో, పక్కనే ఉంటుంది. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ బ్లాస్ట్ చేస్తారు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ బ్లాస్ట్ అప్పుడు మాకు చనిపోయిన దక్షిణమూర్తి సార్ సిఏ గారు ఆ రాత్రే లారీకి వచ్చేసిండు. చాలా ధైర్యంగా ఉన్నాడు సార్. లారీకి వచ్చి నాకు ఫోన్లో మాట్లాడిండు. అరే ఏందిరా అంటే అన్న ఎక్కడ పంపించకండి, ఎవరిని పంపించకండి, పొద్దున చూసుకోవచ్చు ఆ సీన్ ఏంటంటే అయితే ఏమైద్దిరా నీకేమిద్రా నువ్వు ఇంట్లో వాడుకోరన్నాడు. నేను సెలవులో ఉన్నాను. సిఆర్పిఎఫ్ నుంచి ఒక జవాన్ ఇచ్చి పంపిస్తే వాళ్ళు పోతారు, సీన్ చూస్తారు, బ్లాస్టింగ్ అయిన ప్లేస్ చూస్తారు. చూసి రిటర్న్ వస్తుంటే ఆ కట్ట ఉంటుంది. ఫారెస్ట్ గెస్ట్ చదువుకున్న ఊరుకు మధ్యలో కట్ట ఉంటుంది. ఆ కట్ట మీద ఇప్పుడున్న దామోదర్ ప్లస్ మధు వాళ్ళు అంబుష్ చేసి కొడితే సిఆర్పిఎఫ్లో ఫైరింగ్ చేస్తే అదృష్టం కొద్దిగా ఎవరికేం కాలే కానీ ఒక గజేందర్ అనే కానిస్టేబుల్కు 1,000 కట్ అవుతుంది. 1,000 కట్ అవుతుంది. తెల్లారి నా లీవ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయాను. అట్లా నేను వాళ్ళకి చెప్పాను కూడా. మా ఎస్పీ సార్ కూడా నన్ను ఎక్కడ బందోబస్తు కూడా ఒకసారి పిలిచిండు. వాడు అక్కడ లేకుంటే స్టీఫెన్ సార్, అప్పుడు స్టీఫెన్ రవీంద్ర సార్ ఒకసారి సీఎం బందోబస్తు పిలిచి అరే కిషన్ నువ్వు వచ్చినావు అంటే అవును సార్ అంటే అని వెళ్ళిపోరావు అని మళ్ళీ రాత్రి పంపించడం జరిగింది సార్. అంటే అలాంటి రోజులు అప్పుడు ఛాలెంజింగ్ రోజులు అంటే అసలు ఆ ఏరియాను అసలు అప్పుడు ఉన్న మిలిటెంట్లతోటే పోలీస్ స్టేషన్ మేము సేవ్ చేసుకున్నాం. అసలు మిలిటెంట్ వాళ్ళు ఎప్పుడైతే మా దళం మూమెంట్ ఉందనుకుంటే ఒక విలేజ్కి మస్కూర్ని పంపించి 10 మంది మిలిటెంట్లు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పడుకుని వాళ్ళతో మేము కాలు కాపించేవాళ్ళం. అలాంటి రోజులు అంత టఫెస్ట్ డేస్ సార్. తాల్వాయిలో తప్ప వేరే వర్క్స్ ఉండవు కదా ఇంకేమంటే మామూలు క్రైమ్ ఉంటుంది కానీ మామూలు క్రైమ్ అది ఏముంటుంది మెయిన్ ఛాలెంజ్ ఇదే కదా మెయిన్ ఛాలెంజ్ అది. పోలీస్ స్టేషన్ ప్రొటెక్ట్ చేయడం మనకి అక్కడ చేసేది ఏం లేదు. తాడాయి కానీ ఏటనగర్ మంగపేట కానీ ఈ పోటీ వస్తే భూపాలపల్లి అప్పుడు అంటే కొత్తగూడ ఈ పోలీస్ స్టేషన్స్ ఏంటంటే మేము మమ్మల్ని మేము రక్షించుకోవడం, మా పోలీసుని కాపాడుకోవడం అంతే. అప్పుడే అంతకంటే అక్కడ ఏముండేది కదా. తర్వాత తాడవాయి తర్వాత ఇక్కడికి వచ్చారు. తాడైతే అప్పుడు మేడారం జాతర చేసినాం నలిప్రభా సార్. కాకపోతే అప్పుడు రెయిన్ రావడం వల్ల జాతర కొద్దిగా ఇబ్బంది అయింది. 2004లో మేడారం జాతర ఫస్ట్ జాతర. అది చాలా ఎక్స్పీరియన్స్, చాలా అనుభవం నేర్పించింది ఆ జాతర. తర్వాత నాటికెళ్ళి జనగామకి వచ్చాను. జనగామలో ఒక 6 months చేసిన తర్వాత అప్పుడు 2008 ఎలక్షన్స్ వస్తున్నాయని అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు
ఒకసారి ఏదో పని ఉంటే కొండమూరు దగ్గరికి వస్తే నువ్వు ఎడి చేస్తున్నావు అన్నా అంటే నేను జనగాలు వేస్తున్నావు సార్ నువ్వు జనగాలు వేసుడేంది నువ్వు టాప్ ఆఫీసర్ నువ్వు గాడుండేందని రాత్రి పోయి ఆయన వైఎస్ రాజశేఖర దగ్గరికి వెళ్ళి జియో తీసుకొస్తాను నా కొరకు సంఘంకు. అరే అమ్మగా సంఘాన్ని పోన నాకు అంతకుముందే పవార్ సార్ ఎస్పీ గారు అతను అడిషనల్ డిఎస్పీ ప్రవార్ని రమ్మంటే సార్ అది కాంప్లికేటెడ్ పోలీస్ స్టేషన్ రాను సార్ అని చెప్తే నాకు జనగాం పోస్టింగ్ ఇస్తారు. జనగాం పోయి ఆడికెళ్ళి మళ్ళీ సంఘం ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఎలక్షన్ ఫేస్ చేస్తాం 2009 ఎలక్షన్ ఫేస్ చేస్తాం. తర్వాత అప్పుడు కొండ సురేఖ మేడం గెలుస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. తర్వాత ఆడికెళ్ళి మళ్ళీ నాకు చిట్యాల ట్రాన్స్ఫర్ అవుతుంది. చిట్యాల ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి నన్ను అప్పుడు షానవార్ కలిసి ఎస్పీ గారు తాడో ఇక్కడ ఉంటప్పుడు సజ్జనార్ సార్ కిషోర్ ఏమైందిరా బాబు ట్రాన్స్ఫర్ చేసిండు మీ మంత్రి గారు అంటే సార్ నాకు తెలియదు అని అన్న. ట్రాన్స్ఫర్ చేస్తే చేయని ప్రమోషన్ ఎప్పుడు వచ్చిందండి మరి 2010లో వచ్చింది నాకు సీఏ ప్రమోషన్ సీఏగా చిట్యాల నుండి. నేను అక్కడ చిట్యాలకు వెళ్ళేసరికి అక్కడ రమేష్ అని నా జూనియర్ వేసే ఉండే చిట్యాల షానవార్ కాసిన సార్ నాకు ములిగి ఇవ్వండి సార్ నాకు ఏరియాలో ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ములుగు అడిగితే లేదురా నీకు మునిగి ఇవ్వను కానీ చిట్యాల పోవాలా చిట్యాల బాగా డిస్టర్బ్ అయింది అక్కడ మూమెంట్ ఎక్కువ అయింది వెళ్ళాలంటే అబ్బాయి సర్వీస్ అంతా ఎక్స్పీరియన్స్ ఏరియా సార్ నేను చేసేది నన్ను ఎక్కడ సార్ ఉండే అంటే లేదా కిషోర్ ఇప్పుడు నువ్వు అక్కడ చేయకుంటే కష్టం అది కిషోర్ అని బలవంతంగా డీఓ వేసి పంపించేసాను అక్కడ చిట్యాల. నేను రిపోర్ట్ వేసిన 3-4 డేస్కే సార్కు సార్ ఇది ఏదో ఇక్కడ ఎక్స్పీరియన్స్ హ్యాపెన్స్ అయితే అది సార్ ఒక మర్డర్ అవుతుంది కానీ ఎవరైతే తెలియదు కానీ అంటే అట్లా ఎట్లా దాన్ని ప్రివెంట్ చేయాలంటే శాశక్తులు నేను ట్రై చేస్తాను సార్ వాళ్ళ మూమెంట్ని అబ్జర్వ్ చేసుకుంటే ట్రై చేస్తాను సార్ మేము ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటామని ఎవరెవరైతే టార్గెట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరినీ దళ మూమెంట్ ఉందంటే ఇమీడియట్గా హన్మకొండ పంపించేవాళ్ళు రాత్రి వెహికల్స్ ఇచ్చి పంపించేవాళ్ళు. మా రామకృష్ణపురం ఒక సర్పంచ్ మంచి సర్పంచ్ ఆయన ఎవరికి హాని చేసేవాడు కాదు. అప్పుడు రాత్రి 11 o'clock వచ్చి రామకృష్ణపురం సర్పంచ్ చనిపోతారు వాళ్ళు. అండ్ ఆ డెడ్ బాడీ దానికంటే ముందు ఒకటి ఏంటంటే మాకు రవీందర్ అనే సిఐ గారు ఉండే రవీందర్ సిఐ గారు సార్ మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళేవాడు. ఆ టైంలో అంత మూమెంట్ వాకింగ్కి వెళ్తుంటే ఆయన అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ఒకటి సబ్ స్టేషన్ దాకా పోయొచ్చేవాడు. నేను ఒకరోజు చూసిన ఏంటి సార్ ఎటు పోయేస్తారంటే వాకింగ్ పోయేస్తారు కదా గన్ వెళ్ళేది ఏం లేదు సార్ మీరు వాకింగ్ పోవడం అంటే ఒక్క పోయి నీకేం తెలుసు సార్ లైట్ తీసుకుంటారు పాపం. లేదు సార్ ఇంతకుముందే మనం 8-9 బ్యాచ్ వివేకానంద సార్ని మనం భూపాలపల్లి కోల్పోయాం సార్ వద్దు సార్ అని చెప్తే సార్ వినలేదు. ఇది ఓసారి ఓఎస్జీ గారు ఏదో మాట్లాడుకుంటే ఎన్వైర్మెంట్ మీ సిఏ గారు వాకింగ్ పోతున్నాడు మార్నింగ్ అంటే అవును సార్ అన్న. అయితే అది ఎస్పీ గారు నోటీస్ పెట్టి ఎస్పీ గారు వరకు మధ్యాహ్నం వచ్చి మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి నీకు వాకింగ్ చేయాలంటే నువ్వు గుట్ట ట్రాక్ చేసుకో చిట్యాల పోలీసు గుట్టే వెళ్తాడు చుట్టూ ట్రాక్ చేసుకోవాలంటే పోకు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇది సార్ ఎస్పీ గారు వచ్చిన షానవార్ కాసిం సార్ వచ్చిన తర్వాత 3 daysకి మర్డర్ అవుతుంది. సార్ కూడా ఏమన్నా చెప్పిన ఓకే కిషోర్ వాడు మర్డర్ అయింది కదా అని వదలొద్దని దాన్ని చేంజ్ చేయాలి దళాన్ని చేంజ్ చేయాలంటే ఆ దళాన్ని చేంజ్ చేసి వితిన్ 3 months ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇక్కడ ఈడ రేగొండ లిమిట్స్లో ఒక అగ్రికల్చర్ వెల్ కాడ వాళ్ళు షెల్టర్ తీసుకుంటే అప్పుడు మా తరుణ్ చేస్తారు ఓఎస్జీ గారు సార్ ఎస్పీ షానవాజ్ కాసిం తరుణ్ చేస్తారు ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు నేను పోవాల్సింది కానీ దురదృష్టం కొద్ది మా అన్నయ్య చనిపోతారు మా చిన్న రోడ్ యాక్సిడెంట్ చనిపోతారు లీవ్లో ఉంటానంట లీవ్ ఉన్నట్టు వెళ్ళిపోయినా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఎవరైతే సర్పంచ్ చనిపోయారో వాళ్ళు 4 చనిపోతారు. అది మీ అకౌంట్లో రాదు. అది తర్వాత నేను మాకు ప్రమోషన్ వచ్చి నేను పీటీసీ మామూలుకి వచ్చాను. ఎక్కడికండి? పీటీసీ మామూలుకి. ఓకే. ఇక్కడ ఎంతకాలం చూస్తారు? ఆడ 1 year చేశాను. తర్వాత మళ్ళీ ఉమెన్ పోలీస్ స్టేషన్ అర్బన్కి ఆడికెళ్ళి సిఐగా ఫస్ట్ పోస్టింగ్ ఆడికి వచ్చిన. అప్పుడు 2012 జస్ట్ ఒక 3 months నేను చేసిన తర్వాత నాకు ఈ బై ఎలక్షన్స్ వస్తుంది. అప్పుడు కొండ సురేఖ మేడం రిజైన్ చేస్తుంది ఆమె మంత్రి కాబట్టి రిజైన్ చేస్తుంది. 2012 రిజైన్ చేసిన తర్వాత పరకాల బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్ వస్తే నాకు అక్కడికి వెళ్ళి నాకు ఛార్జ్ తీసుకోమంటే నేను ఫోన్ అని చెప్తాను అన్నట్టు అసలు బలవంతంగా నాకు వేస్తాడు ఎస్పీ గారు. అప్పుడు ఎవరు అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర మన సార్ ఐపీఎస్ ఆఫీసర్ సార్ మా దగ్గర ఒక 6 months చేశారు సారు. రాజేష్ కుమార్ సార్ రూరల్ ఎస్పీ అర్బన్ ఏమో సార్ పేరు గుర్తుకు రావట్లేదు. సార్ నాకు ఆర్డర్ ఇచ్చేస్తే నేను అక్కడికి వెళ్ళినా అది చాలా టఫ్ పోస్టింగ్ అన్నట్టు అసలు పరకాల కాన్స్టిట్యూన్సీలో ఆత్మకూరు చాలా టఫ్ అన్నట్టు. చాలా టఫ్ అంటే చాలా టఫ్ పోస్టింగ్ అంటే ఛాలెంజ్ ఏంటండి? ఎక్స్ట్రీమిజం కాదు
ఎక్స్ట్రీమిస్ట్ కాదంటే పబ్లిక్ ఆహా. కాంప్లికేటెడ్ పీపుల్ అన్నమాట ఆహా. అది అక్కడ ప్రీవియస్ పనిచేసిన ఆఫీసర్లు చాలామంది ఏసీబీ ట్రాప్ అయిన ఆఫీసర్స్ ఉన్నారు, చాలామంది 6 నెలలకు బయటకు వచ్చిన ఆఫీసర్స్ ఉన్నారు. అంటే కాంప్లికేటెడ్ కాంప్లికేటెడ్ ఎక్కువ, పబ్లిక్ బాగా అగ్రెసివ్ ఉంటారు, పోలీస్ అంటే రెస్పెక్ట్ ఉండదు. అలా అక్కడ పని చేయడం వల్ల మన పనితీరు మొత్తం పబ్లిక్ అంతా సరెండర్ అయిపోయారు. అక్కడ మనం చేసిన పనితీరు వల్ల అందరూ సరెండర్ అయ్యి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆత్మకూరులో వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళ ఇంట్లో అకేషన్ వస్తే సార్ అండి ఇన్వైట్ చేస్తారు. పరకాల తర్వాత ఎక్కడికి వచ్చారండి? పరకాల తర్వాత ఆత్మకూరుని అప్పుడు వేసిన సిఐకి. తర్వాత నేను అక్కడికి వెళ్ళి ఏటునగరం వెళ్ళాను. మళ్ళీ ఏటునగరం వెళ్ళినా అప్పుడు ఇప్పుడున్న మా ఎస్పీ గారు, అప్పుడు రూరల్ ఎస్పీ అంబర్కిషోర్ గారు రూరల్ ఎస్పీ. నేను 2015లో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 2015లో గోదావరి పుష్కరాలు వస్తాయి. గోదావరి పుష్కరాలు చాలా ఛాలెంజింగ్ అన్నట్టు. అసలు గోదావరి పుష్కరాలు 13 రోజులు. 13 రోజులు రాష్ట్రం నుండి అంత పోలీస్ ఆఫీసర్స్ని పిలిచి ఆ గోదావరి పుష్కరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకటేసారి చెప్పాడు కిషోర్, వాళ్ళు 13 రోజులు ఉండాలి నీ దగ్గర, మెన్ అండ్ ఆఫీసర్స్. అలా ఇంటికాడ ఉన్నాము అనే ఫీలింగ్ రావాలంటే వాళ్ళకి అరేంజ్మెంట్స్ అంతా ఫారెస్ట్లో కూడా అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసి మంచి ఫుడ్ అంతా ప్రొవైడ్ చేసి సక్సెస్ఫుల్గా చేసినాము. అప్పుడు ఎస్పీ గారు, మంత్రి కడియశ్రీ గారు, మినిస్టరు వాకటికర్ణ కలెక్టర్ మేడం నాకు అప్పుడు రివార్డు కూడా ఇచ్చారు. నాకు మా ఎస్పీ గారు కూడా అప్పుడు నాకు 50,000 రివార్డు ఇచ్చారు. ఇట్లా అమౌంట్ ఇచ్చి బాగా చేశారు కిషోర్, అప్రిషియేట్ చేశాను. తర్వాత ఇమ్మీడియట్గా మేడారం జాతర వచ్చింది. మేడారం జాతర అప్పటికి 2014 జాతర ఫెయిల్ అవుతుంది. 2000 జాతర ఫెయిల్ అవుతుంది. ఎట్లా దీన్ని చాలా ఎక్సైజ్ చేయాలి. మరి ఆల్రెడీ థర్డ్ ఎస్ఐ చేసినావు, ఈ ఏరియా స్పెషల్ పార్ట్ చేసిన నీకు ఎక్స్పీరియన్స్. అక్కడ ఉన్న పీపుల్ అంతా పబ్లిక్ కూడా నన్ను బాగా లైక్ చేస్తారు. మేడారం ఏరియాలో కోయవాళ్ళ ట్రైబల్స్ అందరూ దీన్ని ఎట్లా చేద్దామంటే సార్ తోటి వన్ వే చేస్తే ఎట్లా ఉంటుంది సార్ అని ఒక ఆలోచనకు వచ్చి దాన్ని బాగా ఎక్సైజ్ చేయడం జరిగిందంట. వన్ వే చేసి అప్పుడు ఎస్పీఆర్ ఆధ్వర్యంలో దాన్ని వన్ వే స్టార్ట్ చేసిన. ఎట్లా నార్లాపురం నుండి బయక్కపేట వెహికల్ గొల్లబుద్దారం వెహికల్ ఇటు పరకాలకు రావాలి. అట్లా వన్ వే చేయడం వల్ల అసలు ఎంత అంటే గ్రాండ్ సక్సెస్ జాతర అసలు మేడారం జాతర 2016 అక్కడే ఉన్నారు. తర్వాత అప్పటికి వెళ్ళి మళ్ళీ నాకు పిల్లలకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యి నేను ట్రాఫిక్ వచ్చాను అనుకుంటాను. వరంగల్ ట్రాఫిక్. ఓకే, ఇక్కడ ట్రాఫిక్ తర్వాత మళ్ళీ నేను నా స్పెషల్ బ్రాంచ్కి వెళ్ళాను. ట్రాఫిక్లో 2 years చేసి స్పెషల్ బ్రాంచ్గా ట్రాఫిక్లో కూడా ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ ట్రాఫిక్లో 2 సంవత్సరాలు పనిచేస్తారు మీరు. హనుమకొండలో ట్రాఫిక్లో ప్రజలకి ట్రాఫిక్ సెన్స్ ఉందనుకుంటారా? అవేర్నెస్ లేదు. వాళ్ళకి చేపించాం. వాళ్ళకి ట్రాఫిక్ ట్రాఫిక్ రూల్స్ అంటే ఎట్లుంటాయి అనేది. ఎందుకంటే పబ్లిక్ అంత నిర్లక్ష్యం అనుకోవచ్చు. అందరూ కాదు, కొంతమంది. ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ వరంగల్లో చూస్తే ఏంటంటే వీళ్ళు అప్డేట్ కావాలి. జనం వరంగల్ పీపుల్ అనేది అప్డేట్ కావాలి. అప్పటికీ లేదంటే ఈ సిగ్నల్స్ ఎందుకంటే వీళ్ళు ఒక రకంగా ఏంటంటే ఇక్కడున్న లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ ప్రాబల్యంలో ఉండి పబ్లిక్ అది అట్లా ఉన్నారని మేము అనుకుంటాము. కాకపోతే కొంత అవేర్నెస్ తీసుకొచ్చిన వాళ్ళు. సార్ ఇక్కడ 3 ఉంటాయి ట్రాఫిక్లో. అవును. EEE. అవును. ఈ EEEలో మీకు ఏ ఇష్టం అండి? అంటే ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్ అంటే మీది కాదు. ఇంజనీరింగ్ మాది కాదు, ఎన్ఫోర్స్మెంట్ మేము చేసేది. ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మేము చాలా చేసేవాళ్ళం. వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ చేసేవాళ్ళం. చదువుకున్న వాళ్ళు కూడా రాంగ్ రూట్లో వస్తారు. అదే కదా వాళ్ళకు ఉన్న అంటే ఇది ఏమైద్ది అని ఒక కేర్లెస్ అన్నట్టు. ఏమైద్ది ఒక రూల్ మనం ఇంప్లిమెంట్ చేసినట్టు దాన్ని ఫాలో కారు. రూల్ పెట్టింది పబ్లిక్ కోసమే కానీ దాన్ని ఫాలో కారు. పెట్టే వరకు ఓకే, కొంతమంది అడ్వైస్ తీసుకుంటాం, అన్నీ చేస్తాం, పెడతాము, కానీ దాన్ని ఫాలో అవ్వడానికి వచ్చే వరకు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక సిస్టమ్ ఇంప్లిమెంట్ కావాలంటే టైం పడుతుంది. దానికి హైదరాబాద్ పీపుల్ ఇమీడియట్గా మోల్డ్ అవుతారు, కానీ వీళ్ళు కారు. ఇప్పటికి కూడా కాదు. వరంగల్ పీపుల్ ఇప్పటికి కూడా మనకు హనుమకొండ చేస్తారు, రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళు చాలా మంది కనబడతారు. రాంగ్ రూట్ పక్కన పెడితే హెల్మెట్ పెట్టుకుని కూడా వితౌట్ హెల్మెట్ చాలా మంది. అదైతే హెల్మెట్ అంటే దాన్ని అసలు ఈ హెల్మెట్ మనం దానికి ఇప్పుడు మనం ఒక సెల్ ఫోన్ కొంటేనే దానికి ఎన్నో రకాల గార్డ్ వేసి దాని స్క్రీన్ గార్డ్ వేసి మనం సేవ్ చేసుకుంటున్నాం. ఇంత కాస్ట్లీ బాడీని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందామని ఒక 500 రూపాయలు మంచి హెల్మెట్ కొనుక్కునే కాన్సెప్ట్ ఉండదు వీళ్ళకి. నాకేం కాదు అనేది వాళ్ళ తప్పు. అది చాలా తప్పు. అది ఎప్పుడైనా కానీ
మనం నాకేమి కాదు అనేది ఎప్పుడు అనకూడదు. ఏదన్నా రోడ్ యాక్సిడెంట్ అవుతే ఆ యాక్సిడెంట్లో నేనెందుకు ఉండద్దని ఉండకూడదు అని ఆలోచించుకుంటే పక్క మార్పు వస్తుంది. మీరు అన్నట్లుగా రోడ్ యాక్సిడెంట్ అయితే ఆ ప్లేస్లో నేనే ఉండకూడదు అని ఆలోచిస్తారు కొంతమంది. కానీ మరికొంతమంది నేను హైవే ఎక్కట్లేదు, నేను దూరం వెళ్ళట్లేదు, నేను పక్కకే వెళ్ళా, ఈ గల్లీలోకి వెళ్ళా, హెల్మెట్ పెట్టుకోవాలా అని క్వశ్చన్ చేస్తారు. అటువంటి ప్రశ్నించే వరకు మీరు ఇచ్చే సమాధానం. చాలామంది ఉంటారు అలాంటి పరిచయం వాళ్ళకి కన్విన్స్ చేసి చెప్పే వాళ్ళము. కన్విన్స్ చేసి చెప్పి ఒకసారి రాషి కూడా మాట్లాడితే కూడా వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ వాళ్ళ బండి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పిన రోజుల్ని మనం చాలా ఎగ్జాంపుల్ చేసేవాళ్ళం. ఎందుకంటే హెల్మెట్ లేకుండా మనకు క్రికెట్ ప్లేయర్ మన అజరుద్దీన్ కొడుకు చనిపోయిండు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఎమ్మెల్యే నాయన నరసింహారెడ్డి నాయన రాజేంద్ర కొడుకు కూడా చనిపోయాడు. బాబు కూడా ఇలా మా చాలామంది పిల్లలు వీళ్ళు హెల్మెట్ లేకపోతే జరిగే నష్టం ఆయన ఒక్కడికి ఉంటుంది. ఓకే, కానీ రాంగ్ రూట్లో రావడం వల్ల ఆయనకే కాదు కరెక్ట్ రూట్లో వెళ్తున్నా కూడా ఆపోజిట్ వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ రాంగ్ రూట్ వచ్చే వాళ్ళకు తనకు నాకు ఏం కదా అని వస్తుంటాడు. ఎందుకంటే అది తప్పది. ఎందుకంటే నీ వల్ల ఎదుటి వ్యక్తికి నష్టం అవుతారంట. నీ వల్ల నీకు సరే ఓకే నీకు నష్టం జరుగుతుంది కాబట్టి నీకు నష్టం జరుగుతుంటే ఎదుటి వ్యక్తి నష్టం జరగడానికి నీకు లేదు కదా, రైట్ లేదు కదా, చట్టం ఒప్పుకోదు కదా. అందుకే ఎంత చెప్పినా కానీ వీళ్ళు అప్పటిదప్పుడే సివియర్గా ఫైన్స్ వేసినా కానీ నేను అసలు ఒకసారి ట్రాఫిక్ ఉన్నప్పుడు విత్ ఇన్ 1 వీక్ 50,000 ఫైన్ రాసినట్టు. అప్పుడు డీజీ గారు పిలిచి నాకు అప్రిసియేషన్ లెటర్ ఇస్తారు. నాకు అసలు డీజీ గారు పిలిచి నాకు రివార్డ్ ఇస్తాడు. ఏంద్రా ఇంత వర్క్ చేస్తుంది హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఇవ్వాలని కిషోర్ కుమార్ అని పిలిచి డీజీ గారు నాకు రివార్డ్ ఇస్తాడు. అంటే అంత టఫ్గా పనిచేసినాం. ఎంక్రోచ్మెంట్స్ను ఫస్ట్ బాగా అంటే ఎంక్రోచ్మెంట్ను టోటల్ రిమూవ్ చేయగలిగాం. అంటే రోడ్ ఎంక్రోచ్మెంట్స్ను అదొక 6 months కంట్రోల్ చేయగలిగాం. ఆఖరికి నాయన నరసింహారెడ్డి హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళు వదిలిపోమంటే అప్పుడు ఒకటే నేను ఏంటంటే ట్రాఫిక్ విషయానికి వస్తే పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్ కాకుంటే సెట్ అవుతుందండి. రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అందులో లేకుంటే దాదాపుగా సెట్ అవుతుంది. ప్రజలకు ఎందుకొరకు మనం ఒక రూల్ ఎందుకు పెడుతున్నాము? ప్రజల కొరకు కదా. ఈ రూల్ ఎవరి కొరకు పెడుతున్నాము అనేది వాళ్ళు ఆలోచిస్తే, లీడర్లు కానీ వాళ్ళు కూడా ఆలోచిస్తే సెట్ అవుతుంది. పెద్ద ప్రాబ్లం ఉంటుంది. సో ట్రాఫిక్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ తర్వాత అండి స్పెషల్ బ్రాంచ్ నుండి మళ్ళీ నాకు ప్రమోషన్ వచ్చి భూపాలపల్లిలో నేను ఇప్పుడు ఈ మధ్యలో అన్ని వర్టికల్స్ అని కొత్తగా వచ్చాయి కదా. ఆ వర్టికల్ డిఎస్పీ ఒక 14 నెలలు భూపాలపల్లి చేశాను. అక్కడి నుండి తర్వాత నేను ఎస్బీలో ఉన్నప్పుడు ఒకటి ఏంటంటే బై ఎలక్షన్స్ వచ్చినాయి హుజురాబాద్ బై ఎలక్షన్ అప్పుడు అప్పుడు మా ఎస్పీ గారు సిపి సార్ తరుణ్ జోషి సార్ పిలిచి అదొకసారి సర్వే చేయాలని చెప్పి అంటారు. కరీంనగర్లో సర్వే చేస్తారు, హుజురాబాద్ జమ్మికుంట వాళ్ళు చేస్తారు, కమలాపూర్ మేము సర్వే చేస్తున్నప్పుడు 3 సార్లు సర్వే చేస్తాం. 3 సార్లు ఈటల గెలుస్తున్నామే రిపోర్ట్ ఇస్తే అక్కడ వాళ్ళేమో కరీంనగర్లేమో ఈటల ఓడిపోతున్నా ఇస్తారు, గెలు శ్రీనివాస్ ఇస్తారని వాళ్ళు ఇస్తారు రిపోర్ట్. మేము ఇది ఇస్తాం. ఇదేంద్రన్న వీటిలో ఇస్తున్నాం అంటే సార్ నేను చేసిన సర్వే రిపోర్ట్ మీకు ఇస్తున్నా తప్ప వేరే కాదు సార్, కల్పితం కాదు సార్ ఇదంటే. తర్వాత లోకల్ ఎస్హెచ్ఓ గెలుస్తాడని ఇస్తాడు అధికార పార్టీ, లోకల్ ఏసీపీ అధికార పార్టీ గెలుస్తాడు. మేము మాత్రం ఉన్నది సర్వే చేస్తే తర్వాత రిజల్ట్ 10 నుండి 15 మెజార్టీతో గెలుస్తాడంటే సేమ్ అదే రిజల్ట్ వస్తుంది. అది అట్లా అవుతుంటారు. సిపి గారు ఏమన్నారు అప్పుడు నాకు రివార్డ్ ఇచ్చింది సార్ పిలిచేస్తారు. సార్ సాధారణంగా సర్వే అనేది ఏజ్ గ్రూప్ ప్రకారం తీసుకుంటారా? ఏజ్ గ్రూప్ కాదు, ఏజ్ గ్రూప్ ఉంటుంది. దాంట్లో అన్ని క్యాస్ట్లు ఉంటాయి అన్నట్టు. అట్లా సర్వే తీస్తుంటే ఒకే సింగిల్ కమ్యూనిటీ తీసుకో ఆల్ కమ్యూనిటీస్లో ఒక విలేజ్కి ఒక 200 మెంబర్స్ను ఒక 2,000 ఓట్లు అనుకున్నాం. మినిమం ఒక 200 మెంబర్స్ 300 మెంబర్స్ మనం తీసుకుంటాం. అందులో అన్ని గ్రూప్లను అన్ని రకాల పబ్లిక్తో మాట్లాడతాం అన్నట్టు. కానీ మీరు పోలీస్ అంటే వాళ్ళు చెప్పరు కదా. చెప్పరు. మేము పోలీస్ అని మేము ఎందుకు పోతాం? పోలీస్ అని పోము కదా. మేము సివిల్ అని మేము పోయినాం అంతే. మేము పోలీస్ అని మేము పోవాలి. కానీ మిమ్మల్ని గుర్తించి కొంతమంది ఎవరెవరినైతే ఆ ఏరియాలో గుర్తుపడతారో వాళ్ళని పంపం. అసలు కొత్త పర్సన్స్ పంపిస్తాం. అధికార పార్టీ వాళ్ళు వెళ్ళారనుకోండి, అధికార పార్టీ సభ్యులు మా పార్టీ గెలుస్తుందని చెప్తాడు ఆయన. అట్లా కొంతమంది చెప్పేటోళ్ళు ఉంటారు, కానీ జెన్యున్ చెప్పేటోళ్ళు చాలామంది ఉంటారు. అట్లా కొంతమంది చెప్తుంటారు. మేము అంటే అధికార పార్టీ కండు వేసుకుంటోళ్ళని వాళ్ళని మేము అడగమండి. రిపోర్ట్ వాళ్ళతో మాట్లాడడం మామూలు క్యాజువల్గా మాట్లాడుకుంటే అతని కౌంటర్ తీసుకోం. మేము కామన్ పీపుల్తో తీసుకుంటాం. అంటే ఎందుకు వేయట్లేదు, ఎందుకు వేస్తాను కూడా తీసుకుంటారు క్వశ్చన్ తీసుకుంటాం. అధికార పార్టీకి ఎందుకు వేయట్లేదు, అవును ఎందుకు వేయాలి తీసుకుంటాం సర్వేలు తీసుకుంటాం. రీజన్స్ చెప్తారు వాళ్ళు, పబ్లిక్ చెప్తారు. అంటే న్యూట్రల్ పబ్లిక్ చెప్తారు. ఈ రీజన్స్ వల్ల మేము ఆయన సపోర్ట్ చేస్తున్నాము, ఈ రీజన్స్ వల్ల మేము అధికార పార్టీ చేస్తలేము అని చెప్తాను. అప్పుడు ఏంటంటే అప్పుడు అధికార పార్టీ విషయంలో ఏమొచ్చిందంటే
బలవంతంగా ఆయన మంత్రివర్గం గెంటేసారన్న ఒకటి అది బాగా పోయింది బాగా స్ప్రెడ్ అయింది. ఇటాల బలవంతంగా తీసేసారు. ఎస్బీ తర్వాత మరి ఎక్కడికి వచ్చారంటే పరకాల ఎస్బీ నుండి నేను భూపాలపల్లికి వెళ్ళాను. భూపాలపల్లి వర్టికల్ డిఎస్పీ పనిచేస్తే 14 నెలలు అక్కడ చాలా వర్క్ చేసినాము. చాలా వర్క్ చేసి మా 14 వర్టికల్స్ ఉంటాయి. వాటి మీద అందరినీ ఒక టీమ్ లేని తీసుకున్నారు. అంత అప్పటి వరకు వర్టికల్ అంటే భూపాలపల్లి జిల్లాకు తెలియదు, ఎందుకంటే అంతా ఎక్స్మిస్ ఏరియా ఇది కదా. అక్కడ అంతా ఎస్ఐలను, సిఐలను, డిఎస్పీ ఇంక్లూడ్ డిఎస్పీలను కూడా ట్రైనింగ్లు కండక్ట్ చేసి అందరినీ మోటివేట్ చేసి ఒక స్టీమ్ లైన్ చేసినాం. వాడికి నాకు ఈ ఎలక్షన్ల ముందు పరకాలకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, పరకాల ఛాలెంజ్ ఫస్ట్లో ఉన్న పరకాలకి ఇప్పుడు పరకాలకు మార్పు వచ్చిందా రాలేదా? మార్పు ఉంది, అప్పటికిప్పటికి చాలా మార్పు ఉంది. ఎందుకంటే పబ్లిక్లో కూడా బాగా అవేర్నెస్ ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు ఉన్న 2012 ఉన్న పీపుల్స్ పబ్లిక్ ఉన్న ఇప్పుడు చాలా 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 మార్పు వచ్చింది. సార్ ఎలక్షన్ ముందే మీరు పరకాలు వచ్చారు. ఎలక్షన్ ముందే మీ పోలీసింగ్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఉంటుందా? ఇప్పటి వరకు ఉన్నదే కదా, పోలీసింగ్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అది లేనే లేదు కదా. గవర్నమెంట్లో టోటల్ తనకు అనుకూలమైన ఆఫీసర్స్ ఎవరు కావాలి, సెలెక్టెడ్ పీపుల్స్ అయితే అట్లా నన్ను దాదాపు 5 years నన్ను పక్క పెట్టారు కదా. అసలు ఇతను వినడు, ఇతను ముక్కు సూటిగా పోతాడు అని. సార్ ఇప్పుడు మీరు ఒక పీక్ స్టేజ్లో ఉన్న మూమెంట్ని కొంతమంది ఆఫీసర్ల ద్వారా మీరు కూడా 2-3 సార్లు విషయాలు తప్పించుకుని వచ్చి ఒక వాషౌట్ చేయడానికి పని చేశారు. అంటే మీ లైఫ్ కూడా సాక్రిఫైస్ చేశారు. మీకు వచ్చిన పోస్టింగ్లన్నీ కూడా ఆఫీసర్ పోస్టింగ్స్. మీరంత త్యాగం చేసి ఎంతో కష్టపడిన తర్వాత ఒక స్థాయికి వచ్చాక మీరు చెప్తున్నట్లుగా 5 సంవత్సరాల మధ్యలో పొలిటికల్ పోస్టింగ్లే తీసుకోవాలి, పొలిటీషియన్ లెటర్ వస్తేనే పోస్టింగ్లు ఇస్తామనే పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఎందుకు రావచ్చు అని డిపార్ట్మెంట్ కనిపించింది? ఇబ్బంది పడ్డాం, చాలా ఇబ్బంది పడ్డాం. మేము 1992లో మేము జిల్లాలు రిపోర్ట్ చేసిన తర్వాత మేము త్యాగం చేసినాం, మా లైఫ్ మేము సాక్రిఫై చేసినాము. మేము దాదాపు ఏంటంటే నేను ఏటునగరం ఫారెస్ట్ తిరిగని ఏరియా లేదు, ఎక్కడ ఏ వాగులు అవుతున్నాయో మేము తాగని వాటర్ లేదు. మేము బావులు కావచ్చు కదా, వాగులు కావచ్చు కానీ ఎక్కడైనా అసలు అలాంటిది మాకు అసలు లేనే లేదు ఇప్పటి వరకు. అసలు ఏంది మేము ఎంత అప్పుడున్న పోలీసింగ్ ఎట్లుండే ఇప్పుడు మేము చాలా మదన పడేవాళ్ళం. మదన పడితే ఇప్పుడు గవర్నమెంట్లో మనం చేసేది కూడా ఏం లేదు కదా. మేము ఎప్పుడన్నా వచ్చేటప్పుడప్పుడు మేము మాట్లాడేవాళ్ళం అంతేగాని అంతకంటే ఇప్పుడు మా సీనియర్స్ మధు సార్ ఉన్నాడు, ఆయన కూడా పాపం వెంకటేశ్వర మధుసూదన్ అని ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఏసీపీ. వీళ్ళంతా మేము అంత చాలా కష్టపడ్డాం అన్నట్టు. టాప్ అండ్ హైయెస్ట్ జిల్లాలు ఇప్పటి వరకు బయట పోకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు పనిచేసింది నేను. కానీ దాదాపు ఏటునగరం ఫారెస్ట్ ఏరియా దాదాపుగా తిరిగాను. అసలు నేను తిరగని ప్లేస్, అడుగుపెట్టిన ప్లేస్ అంటూ లేదు వస్తుంది ఇప్పటి వరకు. అంటే అక్కడ చెట్టు పుట్ట అంతా మీకు దాదాపు తెలుసు. సార్ పరకాల్లో ఎక్కువగా ల్యాండ్ డిస్ప్యూట్స్ కేసులు ఎలా చూస్తున్నారు? ల్యాండ్ డిస్ప్యూట్ కేసెస్ ఉన్నవి పరకాల దామెర మండలం ఉంది. దామెర ఒకటేసారి ఏంటంటే ఐఎన్హెచ్ అవ్వడం వల్ల 163 రావడం వల్ల ఒకటేసారి ల్యాండ్ రేట్స్ పీక్ స్టేజ్కి వెళ్ళాయి. దానివల్ల ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తున్నాయి. అయినా వాళ్ళని కూర్చుండి మనకు ఇంతకుముందు మా ప్రీవియస్ మా సిపి గారు ఉండే, రంగనాథ్ సార్ ఉండే, సారు ఎట్లా ల్యాండ్ డిస్ప్యూట్స్ని ఎట్లా డీల్ చేయాలని కొన్ని మెలకువలు బోత్ పార్టీస్ని తీసుకుపోయి సీన్ విజిట్ చేసి 2-3 సార్లు స్టేజ్లలో ఎంక్వైరీ చేసి ఆ రకంగా సార్ చెప్పిన గైడెన్స్ బాగా పనిచేస్తుంది. కానీ సివిల్ మ్యాటర్లో పోలీస్ ఇన్వాల్వ్ అవ్వద్దని ఉంటుంది కదండి. సివిల్ మ్యాటర్లో మనం ఇన్వాల్వ్ కావడం మా ఇంట్రెస్ట్ కాదు, మనం నెగ్లెక్ట్ చేస్తే క్రిమినల్ అవుతుంది. అవును, సివిల్ మ్యాటర్ అనేది క్రిమినల్ అవుతుంది. ఆ క్రిమినల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు అఫెన్స్ నేరాలు స్టార్ట్ అవుతాయి కదా. దానివల్ల చాలా ఉన్నాయి. చిన్న ఇష్యూలు కూడా చంపుకున్న రోజులు, ల్యాండ్ డిస్ప్యూట్ గట్టి పంచాయతీ కూడా చంపుకున్న రోజులు. అదేవిధంగా ఒకటి నేను హుజరాబాద్లో మాకు జమ్మికొండలో చెప్పగలను, మా రిలేటివ్సే గట్టు పంచాయతీకి మా మేనకోడల వల్ల పోలీస్ నెగ్లిజెన్స్ వల్ల, ఎంఆర్ఓ రెవెన్యూ పోలీస్ నెగ్లిజెన్స్ వల్ల మా మేనకోడల వల్ల అత్త మామని చంపుతారు అక్కడ. అంటే మనం సివిల్ మ్యాటర్ అన్నారు కదా, సివిల్ మ్యాటర్ మనం ఇన్వాల్వ్ కాకపోతే మర్డర్ లేకపోతే ఓకే అట్లా ఓకే, వాడు కబ్జా పెడితే పర్లేదు, వాడు కోర్టు పోతే పర్లేదు కాదు, కానీ మర్డర్లు దాకపోతే అందుకు. సార్ మీరు చేసిన ఎన్కౌంటర్లో మీరు చెప్పారు ఫస్ట్లో ఒక కింది కొండ కాకుండా నా చేతులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారే అని ఎప్పుడైనా బాధపడ్డారా? మేము అంటే ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది కదా. ఎందుకంటే మళ్ళీ దీన్ని చనిపోయే వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలో దీన్ని చనిపోయే వాళ్ళు కూడా అసలు ఎందుకు పోతున్నారు, సిద్ధాంతం వీళ్ళు ఏం సాధించగలరు, అసలు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయి వీళ్ళు లాస్ట్గా వీళ్ళు అసలు వస్తున్నారు కదా అనేది ఫీలింగ్ చాలా మార్లు వచ్చింది. చాలామంది కూడా వాళ్ళు మన కేఆర్ కడారాములు కూడా మేము లెటర్లు కూడా రాయడం జరిగింది. లెటర్లు కూడా
ఈయన ఒకసారి సరెండర్గా మన లెటర్లు కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే నేను సాధించేది ఏం లేదు, మీరు ఏదో సిద్ధాంతం కోరేవేను బాగానే ఉంది, సిద్ధాంతం అనేది అది తప్పుదోవ పడుతున్నది, మీరు జనజీవన సమస్యలు రావాలని మేము చాలా రోజులు వాళ్ళు మెడిసిన్స్ పంపించిన రోజులు, వాళ్ళని ఇన్వైట్ చేసిన రోజులు చాలా కానీ స్పందించలేదు. స్పందించారు. సార్ వరంగల్ రామకృష్ణ ఎలా చనిపోయారండి? ఆయన ఇక్కడ ఉన్నప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి రారికై ఇక్కడికి వెళ్ళి నిజామాబాద్ షిఫ్ట్ అయినా కానీ చనిపోయింది. ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకున్న నెట్వర్క్ రామకృష్ణకున్న నెట్వర్క్, రామకృష్ణ నాలెడ్జ్ అసలు ఎవరికి లేదు అసలు చెప్పాలంటే. ఒక 100 మందితో మాట్లాడుతుంది, ఒక 20 మెంబర్స్ యూజ్ చేయటం, అంత కాన్సెప్ట్ అంత డెప్త్ ఉన్నవాడు అన్నట్టు. అంటే ఆ రకంగా వాళ్ళను మెప్పించగలను పబ్లిక్లో. యూత్ను ఆయన మాట్లాడుతుంటే యూత్ అట్రాక్ట్ అయ్యేవాళ్ళు మన స్పీచ్. నిజామాబాద్ ఎందుకు వెళ్ళారండి? అక్కడ ఎలా చనిపోయారు? ఇక్కడ నలిన్ ప్రభాస్ సార్ ది గ్రేట్ ఆఫీసర్, ఆయన షిఫ్ట్ చేయడానికి బాగా ప్రొపగాండా చేశాడు పోస్టర్ల ద్వారా. నలిన్ ప్రభాస్ సార్ ఏంటంటే, నలిన్ ప్రభాత్ సార్ చేసిన గొప్ప పని ఏంటంటే ప్రొపగాండా బాగా చేసినంత సోషల్ మీడియాలో వాల్ పోస్టర్లు వేసుడు, రివార్డ్స్ ప్రకటించడము, నీ మూమెంట్ ఎక్కడో తెలుసాడం, నువ్వు ఎక్కడికి వస్తావు ఎక్కడ పోతావు, ఈ రకమైన ప్రొపగాండాతోటి జిల్లాలో ఇక నాకు ఇక్కడ స్థానం లేదనే ఉద్దేశంతో రామకృష్ణ నిజామాబాద్ షిఫ్ట్ అవుతారు. అక్కడ చనిపోయాడు. అక్కడ ఎక్కడ జరిగిందని అనుకో? అదేదో గుట్ట అని నాకు అంత ఐడియా లేదు. అది చనిపోయాడు. తర్వాత భారతక్క పరిస్థితి? భారతక్క ఇప్పుడు పబ్లిక్లో ఉంది కదా, ఆయన పబ్లిక్లో ఉంది కదా భారతక్క. సార్ ఫైనల్గా చెప్పండి, మీరు ఒక పీక్ స్టేజ్లో ఉన్న మూమెంట్ని వచ్చారు, నక్సలిజం లేకపోవచ్చు కానీ ఇంకొక రూపైన రావచ్చు, కానీ అది వాష్ అవుట్ అయ్యిందని పదం ఆడకపోయినా కొంత తగ్గడానికి మీ పాత్ర కూడా కనిపించింది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి అంటే సినిమాలో చూసి కానీ మీలాంటి వాళ్ళ స్టోరీలు విని డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే, చాలామంది యూత్ యూనిఫామ్ అంటే అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి చెప్పే మెసేజ్ ఏంటంటే, మనము మీరున్నప్పుడు బయట ఉన్నప్పుడు గోల్స్ వేరు ఉంటే లోపల ఖచ్చితంగా మారుతుంటాయి. నేను చెప్పేది ఒకటంటే, మీరు యూనిఫామ్ వేసుకున్నంత మాత్రం గతాన్ని మర్చిపోకూడదు. నువ్వు ఏ కాన్సెప్ట్తో పబ్లిక్ సేవ చేద్దాం అనుకుంటావు, ఆ కాన్సెప్ట్లో నువ్వు కనీసం ఒక 50% నువ్వు చేస్తే మనకు అది చిరకాలం మన పేరు నిలిచిపోతుంది అంతే తప్ప, అందరిలాగా వేస్తే చాలామంది వస్తుంటారు పోతుంటారు అట్లాంటి కాదు. నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు వచ్చే పిల్లలకు కానీ ఇప్పుడున్న యంగ్ స్టార్ ఎస్ఎస్కి చెప్పేది ఏంటంటే, మనం సర్వీస్ చేయాలి, పబ్లిక్ సొసైటీకి సర్వీస్ చేయాలి. ఒక పోలీస్ స్టేషన్ పోయినాం, ఒక ఏరియా పోయినాం అంటుంటే మనం డెడికేటెడ్గా పనిచేయాలి. డెడికేటెడ్గా పనిచేస్తేనే మనకు పేరు వస్తుంది తప్ప ఏదో టైంపాస్ చేస్తున్నారు అది కాదు, అది కుదరదు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, సోషల్ మీడియాలో బాగా అయిపోయింది, నెట్వర్క్ కూడా బాగా అయిపోయింది, పబ్లిక్ కూడా అవేర్నెస్ ఎక్కువ. వాళ్ళకి అప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి ఒక పిటిషన్ తీసుకొని వచ్చి గగనం ఉండే, ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ప్రతి చిన్నదానికి కూడా పోలీసులు డిపెండ్ అవుతున్నారు. మనమే డిపెండ్ అవుతున్న జనానికి మనం ఏం చేస్తాము? ఈరోజు పొద్దున్న లేచి మనం సాయంకాలం 5-8 గంటల వరకు మనం పని చేసినాం, ఆ రోజు మనం ఏం చేసినాం, ఇవాళ సొసైటీకి ఏం చేసినా, నేను ఎవరికి న్యాయం చేసినాను ఒకసారి రీకలెక్ట్ చేసుకొని మనం చేసుకుంటూ పోతే మనం పోలీస్ అనేది ఎప్పటికైనా అప్పరాయనే ఉంటుంది. పోలీస్ ఇప్పటికి కూడా అసలు పోలీసుని అసలు ఎవరు మర్చిపోరు అసలు మనం పని. కరెక్టే సార్, మీరేమో డెడికేట్గా ఉన్న వాళ్ళు రమ్మంటున్నారు. అవును, కానీ కొంతమంది ఆఫీసర్స్ అంటే కొంతమంది ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చి ఆ యూనిఫామ్ ఎంజాయ్ చేస్తూ డబ్బుల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. తప్పండి, కొంతమంది ఉన్నారు, మీరు అన్నట్టు వాస్తవము, కొంతమంది లేకపోరు, కొంతమంది ఉన్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దాన్ని యూనిఫామ్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకున్నది కరెక్ట్ కాదు. మేము ఇన్ని 30 సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా మేము ఈ రోజులు సొంత ఇల్లు కట్టుకుని ఇన్ని సంవత్సరాలు ఇప్పుడున్న పిల్లలు కూడా మేము చూస్తుంటే 2వ పోస్టింగ్కి మీరు అన్నట్టు 3వ పోస్టింగ్కే వాళ్ళు ప్లాట్లు కొంటున్నారు, లగ్జరీ. అది కాదు, మేము అది ఇవ్వము, అది రాంగ్. అది మనం చేసుకుంటాం, సర్వీస్ చేసుకుంటూ పోవాలి. మన సొసైటీలో మన నేమ్ ముఖ్యం కానీ ఈ డబ్బులు ఇది ముఖ్యం కాదని నేను అంటాను. నా ఉద్దేశం అయితే అది, నా పర్సనల్. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, కానీ వచ్చిన తర్వాత యూనిఫామ్ వేసుకున్న తర్వాత మీ గతాన్ని మర్చిపోతుంటున్నారు కిషోర్ కుమార్ గారు. కానీ యూనిఫామ్ వేసుకున్నాం కదా అని, నెత్తి మీద క్యాప్ వచ్చింది కదా అని అమాయకుల పట్ల దురుసుగా మాట్లాడడం కాకుండా, వచ్చిన పోలీస్ స్టేషన్ వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల సానుభూతితో మాట్లాడండి. వచ్చిన వాళ్ళు మీ కుటుంబ సభ్యుల్లాగా ఊహించుకుంటే ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారని చెప్తున్నారు. నక్సల్స్ మూవ్మెంట్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎంటర్ అయిన కిషోర్ కుమార్ గారు ఇప్పుడు పరకాల ఉన్నారు. పరకాలలోతో పాటు అతను రిటైర్ అయ్యే వరకు మంచి పేరు సంపాదించుకొని రిటైర్ అవుతారని ఆశిద్దాం. ఇది వారం కిషోర్ కుమార్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతరం నమస్తే సార్, థ్యాంక్ యూ.